ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपकदा मह्यं ददाति स्वपदान्तिकं। वन्देऽहं श्रीगुरोर्श्रीयुतपदकमलं श्रीगुरोर्नवैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगणरघुनाथान्वितं तं सजीवं सद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सहगणललिता श्रीविशाखान्वितांश्च। नमो ओं विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्य देशतारिणे। हे कृष्ण करुणा सिंधो दीनबंधो जगत्पते गोपेश गोपिका कांत राधा कांत नमोस्तुते। जयतां सुरतो पंगो मम मंदमतेर्गति मत्सर्वस्य पदाम्भोजो राधा मदनमोहनौ देव्यवृन्दारण्यकल्पद्रुमादः श्रीमद्रत्नागार सिंहासनस्थौ श्रीमद्राधा श्रीलगोविन्ददेवो प्रेष्ठालीभिः सेव्यमानौ स्मरामि। श्रीमान् रासरसारम्भे वंशी वटतटस्थितः कर्षन् वेणुस्वनैर्गोपी गोपीनाथ श्रीयस्तुनः तप्त काञ्चन गौरांगे राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरे प्रिये। नमो महावदन्याय कृष्ण प्रेम पदायते कृष्णाय कृष्ण चैतन्य नाम्ने गौरत्विषे नमः। पंचतत्वात्मकं कृष्णं भक्तरूपस्वरूपकं भक्तावतारं भक्ताख्यं नमामि भक्तशक्तिकं। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। नष्टप्रायेषु अभद्रेषु नित्यं भागवत सेवया भगवते उत्तम श्लोके भक्तिर्भवति नैष्ठिकी। భాగవత ప్రియులందరికీ ఆహ్వానం. సంపూర్ణ భాగవతం ఈ కార్యక్రమంలో మనం మూడో భాగంలోకి వచ్చాం. గత రెండు ఆదివారాలుగా విన్నాం. ఇవాళ మూడో ఆదివారం. ఈ సంపూర్ణ భాగవతం శ్రవణం మనందరికీ కూడా సంపూర్ణమైన ఆనందాన్ని, సంపూర్ణమైన శ్రేయస్సును, సంపూర్ణమైన ఉత్తమ భక్తిని అందిస్తుందని నేను ప్రగాఢంగా విశ్వసిస్తున్నాను. ఎందుకంటే ఇది శ్రీల ప్రభుపాదుల వారి భక్తి వేదాంత భాష్యం మీద ఆధారపడి ఉంది. భక్తి వేదాంత భాష్యం మీద ఆధారపడి చెప్పబడుతోంది. దీనిలో ఎటువంటి స్వంత కల్పనలు లేవు, ఎటువంటి స్వంత ఆలోచనలు లేవు, ఎటువంటి స్వంత లక్ష్యాలు లేవు. ఒకటే లక్ష్యం. ఏదైతే ప్రభుపాదుల వారు 1965లో భాగవతాన్ని తీసుకుని 59లో మొదలుపెట్టారు, 65లో తీసుకుని అమెరికాకు వెళ్ళారు. తీసుకువెళ్ళినటువంటి సంకల్పం ఒకటే. అదేమిటి అంటే భాగవతం అనేది ప్రపంచానికి భారతదేశం ఇచ్చే శాంతి సందేశం, ప్రపంచానికి భారతదేశం ఇచ్చే కరుణా సందేశం. ఈ శాంతి సందేశాన్ని, కరుణా సందేశాన్ని ప్రభుపాదుల వారు ప్రపంచానికి తీసుకెళ్లారు. కాబట్టి నిజంగా భక్తి వేదాంత భాష్యం అనేది మనందరి మీద ప్రభుపాదుల వారు అనంతంగా కురిపిస్తున్నటువంటి కరుణా సందేశం. అదేవిధంగా మనకు అందిస్తున్నటువంటి శాంతి సందేశం. ఈ శాంతి సందేశం ద్వారా, ఈ భాగవతం ద్వారా మనం వాంఛిస్తున్నటువంటి శాశ్వతమైన శాంతి నిశ్చయంగా లభిస్తుంది.
అంతేకాకుండా ఏదైతే మనం కోరుతున్నామో ఆనందాంబుది వర్ధనం, ఏదైతే చైతన్య మహాప్రభు మనకు సందేశాన్ని ఇచ్చారు, ఆనందాంబుది వర్ధనం పరం విజయతే శ్రీకృష్ణ సంకీర్తనం, అటువంటి ఆనందాంబుది ఆనంద సాగరం నిత్యము వృద్ధి చెందే ఆనంద సాగరాన్ని మనకిస్తుంది. అదే ఈ సంపూర్ణ భాగవతం యొక్క ఏక. కాబట్టి దీనిలో నేను మాట్లాడేది, నేను చెబుతున్నది కేవలం ఇక్కడ మీకు కనిపిస్తున్నటువంటి పుస్తకాలు, ఈ 18 పుస్తకాలు కనిపిస్తున్నాయి మీకు. ఈ 18 పుస్తకాల్లో ఏ రాసిందో అదే మీకు చెప్తున్నా. దాంట్లో ఏ రత్నాలు నిక్షిప్తమై ఉన్నాయో అది తీసి మరీ చూపిస్తున్నా మీకు. ఎక్కడ ఏది ఉంది, ఎక్కడ ఏ రత్నం ఉంది, ఏది చదవాలి, ఏది ఎప్పుడు చదవాలి, ఎందుకు చదవాలి, ఆ రాస్తున్నప్పుడు ప్రభుపాదుల వారి యొక్క భావోద్వేగం ఎలా ఉంది, ఆయన భావం ఎట్లా ఉండొచ్చు అనే విషయాన్ని మీకు నా వంతుగా నేను ఎప్పుడైనా కూడా అందరినీ సోదరిని మనలాగానే భావిస్తాను. ఎందుకంటే కృష్ణుడు చెప్పాడు, పితాహమస్య జగతో మాతాధాత పితామహ వేద్యం పవిత్రమోంకారం రుక్సామైతురేవచ, నేనే సమస్త జీవులకు తల్లిని తండ్రిని తాతను రక్షించేవాడిని. మనందరికీ కూడా కృష్ణుడే తండ్రి అయినప్పుడు మనందరం సోదరిని మనలమే అవుతాం. కాబట్టి ఎక్కడైతే అన్నయ్య ఉంటాడో, పెద్ద అన్నయ్య ఉంటాడో, చిన్నపిల్లలకు అదే తమ్ముళ్ళకి చెల్లెళ్ళకి వాళ్ళందరికీ కూడా ఒక్కోసారి అక్కడైనప్పుడు కూడా వాళ్ళకు అంత జ్ఞానం ఉండకపోవచ్చు. అప్పుడు చిన్నవాడైనప్పటికీ తమ్ముడు చెప్పడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి మీలో ఒక సోదరుడిగా ఈ భాగవత సందేశాన్ని మీకు అందించే ప్రయత్నం చేస్తున్నా. ఏదైతే ప్రభుపాదుల వారు నాకు వెల్లడి చేశారో భక్తి వేదాంత భాష్యాల ద్వారా, ఎందుకంటే నేను గత 20 ఏళ్ళుగా ప్రభుపాదుల వారి సాహిత్యంతో ప్రతిరోజు కనీసం 5 గంటలు దాన్ని అనువాదం చేయడం, దాన్ని చర్చించడం ఇవన్నీ చేస్తున్నాను. కాబట్టి ప్రభుపాదుల వారి భక్తి వేదాంత భాష్యంతో నాకు అవినాభావ సంబంధం ఉంది. కాబట్టి ఏ చోట ఎక్కడ ఏ విషయం చెప్పారు, ఏ పుస్తకంలో ఏం చెప్పారు, దేని తర్వాత ఈ భాష్యం తర్వాత వచ్చే దాంట్లో భాషలో ఏం చెప్తున్నారు, ఈ విషయాలన్నిటి కూడా ఒక రకమైనటువంటి అవగాహన, ఒక రకమైనటువంటి వెల్లడి చేయబడింది. కాబట్టి ఏదైతే నాకు వెల్లడి చేయబడిందో అదే నేను మీతో పంచుకుంటున్నాను. కాబట్టి నేను ఏదైతే చెప్తున్నానో అది మీకు అది ఎక్కడ ఉంది కూడా చెప్తాను. నేను ఫలానా చోటు చదవండి అని కూడా చెప్తా. నా లక్ష్యం ఏమిటి, మన లక్ష్యం ఏమిటి కావాలి, ప్రభుపాదుల వారి కోరిక ఏమిటి అంటే ఇంటింటా భాగవతం సెట్టు, అలాగే ప్రతి ఒక్కరికి భాగవతం సెట్టు ఇది రావాలి. ఇది తెలుగుదేశంలో వచ్చిన రోజునాడు మన తెలుగు రాష్ట్రాల్లో తెలుగు వాళ్ళు ప్రపంచంలో ఎక్కడ ఉన్నప్పటికీ కూడా అది జరిగిన రోజునాడు అది పరమ మంగళమైన రోజు, మహాద్భుతమైన రోజు, ప్రభుపాదుల వారి పరమానందం కలిగే రోజు. ఆయన ఎంత కష్టపడ్డారు భాగవతం రాయడానికి, ఎంత కష్టపడ్డారు ఆ భాగవతం ముద్రించడానికి. ఇవన్నీ మనం అర్థం చేసుకున్నప్పుడు మన కోసం ఆయన ఎంత కష్టపడ్డారో తెలుస్తుంది. పిల్లవాళ్ళు పెద్దగైన తర్వాత తల్లిదండ్రులు ఎంత కష్టపడ్డారు తనను పెంచడానికి అనే విషయం వాడు గుర్తుంచుకోడు, వాడికి అర్థం కాదు, ఎందుకంటే మర్చిపోయాడు. అందుకోసం భాగవతం ఏం చెప్తోందంటే అండి, ఈ మృత్యు యొక్క అనుభూతిని తండ్రి మరణం ద్వారా తెలుసుకో. అదేవిధంగా జన్మ యొక్క కష్టాన్ని కొడుకు జన్మ ద్వారా తెలుసుకో అని చెప్తోంది. ఎందుకంటే జన్మలో ఎటువంటి కష్టం ఉంది అన్న విషయం ఆ కష్టపడ్డప్పటికి కూడా తదనంతర కాలంలో విస్మృతికి గురి అయిపోయి మనం మర్చిపోయాం. ఇప్పుడు గుర్తుండదు, మనకు ఎంత కష్టపడ్డామని మనకు గుర్తుండదు. తర్వాత మృత్యు సమయంలో ఎటువంటి కష్టం కలుగుతుందో చెప్పడానికి మనం ఉండవు, ఎందుకంటే దేహం కూడా వెళ్ళిపోతుంది అప్పటికి. కాబట్టి శాస్త్రం మనకు చెప్తున్నది ఏమిటి అంటే తండ్రి మరణం ద్వారా మృత్యు యొక్క బాధని, తర్వాత పుత్రుడి యొక్క జన్మ ద్వారా జన్మం యొక్క కష్టాన్ని తెలుసుకోమని చెప్తుంది. కాబట్టి ఎప్పుడైతే మనం ఈ భాగవతం కోసం ప్రభుపాదుల వారు ఎంత కష్టపడ్డారు మన కోసం అనే విషయాన్ని కనుక మనం అర్థం చేసుకుంటే, దాన్ని తెలుసుకొని మన మీద ఎంత ప్రేమతో ఆయన చేస్తారని అర్థం చేసుకుంటే, దానికి తగ్గట్టుగా భాగవతాన్ని పట్టుకుని అధ్యయనం చేస్తూ దాన్ని తరిస్తే ఆయనకు పరమానందం కలుగుతుంది, మనం కూడా తరిస్తాం. అందుకోసం
దీనిలో విజయం సాధించడం కోసం భాగవతంలో ప్రభుపాదుల వారు ఒక శ్లోకం చెప్పారు అందరికీ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయే. భాగవతం చదువుతున్నాం. భాగవతం చదువుతున్నప్పుడు భాగవతం యొక్క లక్ష్యం ఏంటి? భాగవతం లక్ష్యం ఏమిటి? భాగవతం యొక్క చరమ లక్ష్యం మనకు ప్రేమ పుమార్థో మహాన్. శ్రీకృష్ణ భగవానుని ప్రేమయే మనకు పంచమ పురుషార్థంగా భాగవతం ద్వారా లభిస్తుంది. అంటే ఇంకా ఇంకా ఏం లభించవా? భాగవతం ద్వారా ప్రేమ ఒకటే వస్తుందా? కానీ మాకు ఇప్పుడు ప్రేమ అవసరం లేదే, మాకు ఇప్పుడు కష్టాలు ఉన్నాయే, మాకు దుఃఖాలు వస్తున్నాయే, ఇవన్నీ తీరవా అంటే ఆగండి. ఇన్ని ప్రశ్నలకు మనం భయపడాల్సిన అవసరం లేదు. చరమం ఏంటి, చరమ లక్ష్యం ఏంటో మాత్రమే చెప్పా. దానికి మధ్యలో వచ్చేవి కూడా చెప్తా. కానీ చరమ లక్ష్యం ఏంటి? భాగవతం ఇవాళ కాకపోయినా, రేపు కాకపోయినా, వచ్చే జన్మలో కాకపోయినా, 10 జన్మలలో కాకపోయినా, 100 జన్మలలో కాకపోయినా, తర్వాతైనా కూడా భాగవతం ద్వారా మనం పొందవలసింది ఒకటి కృష్ణ ప్రేమ. పంచమ పురుషార్థం ప్రేమ పుమార్థో మహాన్. శ్రీమద్భాగవతం ప్రమాణమమలం ప్రేమ పుమార్థో మహాన్. శ్రీ చైతన్య మహాప్రభోర్మతమిదం తత్రాదరానాపరః. ఇది భాగవతం యొక్క చరమ లక్ష్యం. అయితే ఈ చరమ లక్ష్యాన్ని సాధించడం కోసం భాగవత శ్రవణంలో, భాగవత అధ్యాయంలో ఈ చరమ లక్ష్యాన్ని సాధించడం కోసం మనకు కొందరి మహానుభావుల, కొందరు మహనీయుల ఆశీర్వాదం కావాలి. ఎవరు వాళ్ళు అంటే నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం. నరనారాయణ ఋషులు మొట్టమొదటి వాళ్ళ ఆశీర్వాదం తీసుకోవాలి. ఎందుకంటే ఈ తపస్సు ఏ విధంగా చేయాలి అని చూపించడం కోసం, చూపించడం కోసమే భగవానుడు సాక్షాత్తుగా నరనారాయణ రూపంలో రావడం జరిగింది. ఇది మనకు భాగవతంలో వస్తుంది, మనం నేర్చుకుంటాం తర్వాత, చాలా కొన్ని రోజుల తర్వాత. అయితే తపస్సు కోసమే నరనారాయణ రావడం జరిగింది. తర్వాత నరనారాయణ ఋషులు కామ విజయానికి వాళ్ళు మూలం. ఎందుకంటే వాళ్ళు ఇంద్రుడు పంపించాడు చాలామంది, మన్మధుడితో పాటుగా అనేక మందిని అప్సరసలతోటి. కానీ ఎవరు కూడా వాళ్ళని చెల్లింపజేయలేకపోయారు నరనారాయణుని. కామజయానికి కూడా నరనారాయణుడు దానికి వాళ్ళ ప్రతీక, వాళ్ళు దానికి మూలం. కాబట్టి నరనారాయణులకు నమస్కృత్య అని నమస్కరిస్తున్నాను. ఎవరికి? నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తం. నరనారాయణులకు నేను నమస్కరిస్తున్నాను. తర్వాత దేవీం సరస్వతీం వ్యాసం. తర్వాత సరస్వతీదేవి, తర్వాత శ్రీల వ్యాసదేవులు. వీళ్ళందరికీ నేను నమస్కరిస్తున్నాను. ఎందుకు? భాగవత అధ్యయనంలో, భాగవత శ్రవణంలో, భాగవత ప్రవచనంలో విజయం లభించడం కోసం. నమస్కృత్య నరంచైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. విజయం లభించాలి. మనం యుద్ధం చేశాము, యుద్ధంలో పాల్గొన్నాము అనేది ముఖ్య విషయం కాదు, యుద్ధంలో గెలిచాము అనేది ముఖ్యం. ఇది అర్థం చేసుకోవాలి. పరీక్ష రాసా, నేను కూడా పరీక్ష రాసా, అందరూ రాస్తారు. డబ్బిస్తే మనం ఆ పరీక్ష ఫీజు కట్టామంటే మనం పోయి కూర్చోవచ్చు, కానీ దాంట్లో ఏం రాయలేకపోవచ్చు. అప్పుడు విజయం వస్తుందా? పరీక్షలో పాల్గొనడం ముఖ్యం కాదు. నేను ఒలింపిక్స్లో పాల్గొన్నా, కానీ గోల్డ్ మెడల్ వచ్చిందా? ఇది ముఖ్యం. కాబట్టి భాగవతం పట్టుకున్నాం, భాగవతం వింటున్నాం, భాగవతం చదువుతున్నాం, కానీ దాంట్లో విజయం లభిస్తోందా? విజయం లభించాలి అంటే దానికి నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. అందుకోసం ప్రభుపాదుల వారు భాగవతాన్ని చదివే ముందర నాయన ఈ శ్లోకం చదవండి అని చెప్పి మనొక పద్ధతిని ఏర్పాటు చేశారు. ఈ ప్రక్రియ ఎక్కడ కనిపిస్తుంది మనకు? ఈ ప్రక్రియ ఏ భాగవత ప్రవచనకారుల దగ్గర కానీ, ఏ సప్తాహాల్లో కానీ కనిపిస్తుంది. ఎందుకంటే భాగవతం ద్వారా విజయం సాధించాలనే విషయమే వాళ్ళకి తెలీదు. కానీ ఇక్కడ మనకు భాగవతం ద్వారా కృష్ణ ప్రేమ అనే విజయం సాధించాలి. ఇవాళో, రేపో, ఎల్లుండో, వచ్చే జన్మలోనో, 100 జన్మల్లోనో, 1000 జన్మల్లోనో, ఎప్పుడైనా సరే, కానీ ఇది లక్ష్యం ఉండాలి. దాంతో పాటు నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయ. ఎప్పుడైతే మనం భాగవతాన్ని పట్టుకున్నామో, అభద్రాలు ఏవైతే అర్థం లేనివి, అనర్థాలు ఉన్నాయో, అర్థరహితమైనవి జీవితంలో, వాటంతలు అవే పోతుంటాయి, ఒక్కొక్కటి పోతుంటాయి. పోవడం కాకుండా భక్తిర్భవతి నిష్టకి, నిష్ఠాపూర్వకమైన భక్తి హృదయంలో నెలకొంటుంది. ఇది భాగవతం యొక్క ప్రయోజనం.
కాబట్టి భాగవతాన్ని ఏదో వారం రోజులు విని పక్క పెట్టడం కాదు, భాగవతాన్ని ఏదో 10 రోజులు చదివి వదిలిపెట్టడం కాదు, భాగవతాన్ని ఒకసారి విన్నాం సరిపోయింది అనుకోవడం కాదు. నిత్యం భాగవత సేవయ. నయమైనంత వరకు మందు తీసుకుంటూనే ఉంటాము. అదేవిధంగా భాగవతాన్ని మనం ఆస్వాదిస్తూనే ఉంటాం. ఇది ఇంత అద్భుతమైనది కాబట్టి, ఇంత అద్భుతమైన విషయం కాబట్టి భాగవతంను వైష్ణవులకు చాలా ప్రియంగా వెళ్తాం. శ్రీమద్భాగవతం పురాణమమలం యద్వైష్ణవానాం ప్రియం యస్మిన్ పారమహంసమేకమమలం జ్ఞానం పరం గీయతే తత్ర జ్ఞాన విరాగ భక్తి సహితం నైష్కర్మ్యమావిష్కృతం తశృణ్వన్ సుపటన్ విచారణ పరో భక్త్యా విముచ్యే నరః. ఇది శ్రీమద్భాగవతం గురించి సూత గోస్వామి చివరిలో చెప్తున్న విషయం అన్నమాట. కానీ ఆ సారం అంతా మీకు మొట్టమొదటి చెప్తున్నాను. ఈ భాగవతం ఏంటి? భాగవతం సామాన్యమైనది కాదు ఆయన, అది యద్వైష్ణవానాం ప్రియం. పోయిన వారం కూడా మనం ఒకటి తెలుసుకున్నాం. అది సనాతన గోస్వామి రాస్తారు. సర్వభాగవత ప్రాణ, సమస్త అందరి భాగవతులకు శ్రీమద్ భాగవత ప్రాణం వంటిది అని సనాతన గోస్వామి రాస్తే, సాక్షాత్తుగా భాగవతంలో ఏముంటుంది? యద్వైష్ణవానాం ప్రియం. ఇది వైష్ణవులందరూ కూడా అత్యంత ప్రియమైంది. మన ఆచార్యులను చూస్తే ఎంత అద్భుతంగా ఉంటుందంటే, వాళ్ళు భాగవతాన్ని ప్రాణంగా పెట్టుకున్నారు. సంపూర్ణ అది వాళ్ళకు. మన షడ్ గోస్వాముల్లో ఒక మహానీయుడు రఘునాథ భట్ట గోస్వామి భాగవతాన్ని ఎంత అద్భుతంగా గానం చేసేవారంటే, కనీసం 4 రకాల రాగాల్లో భాగవతం శ్లోకాలన్నీ ఆయన మొత్తం పఠించేవారు. ఒక శ్లోకాన్ని 4 రకాలు అంటే బాణీల్లో అద్భుతంగా. అయితే ఆ రఘునాథ భట్ట గోస్వామి నుంచి వినడం కోసం చైతన్య మహాప్రభు కూడా నాకు వినిపించు కాస్త, ఎట్లా ఉంటుంది, వినిపించు అనేవాడు. అంత అద్భుతం ఉంటుంది. అంటే భాగవత ప్రాణం అన్నమాట వాళ్ళకి. అయితే ఈ భాగవతంలో యస్మిన్ పారమహంసమేకమబలం జ్ఞానం పరం గీయతే. అయితే ఈ భాగవతంలో ఎటువంటి జ్ఞానం చెప్పబడింది అంటే, ఎవరైతే పరమహంసలు ఉంటారో వారికి మాత్రమే అనుభూతమయ్యేటువంటి, ఎవరికి పరమహంసలకే మాత్రమే లభ్యమయ్యేటువంటి ఏదైతే జ్ఞానం ఉందో అది భాగవతం చెప్పబడింది. పరమహంస స్థితికి వెళ్ళాలి అంటే ఎంత కష్టం. వాళ్ళకు మాత్రమే లభిస్తూ ఉంటా ఒక అద్భుతమైన జ్ఞానం. అయితే ఆ దుర్లభమైనటువంటి అటువంటి పరమాద్భుతమైన జ్ఞానం భాగవతం చెప్పబడింది. అంటే ఏంటి? అందరికీ లభిస్తుంది. ఓన్లీ మనం కేవలం దాన్ని పట్టుకోవడం అంతే. ఇక్కడ మాత్రం సిద్ధంగా ఉంది. కాబట్టి ఏమని చెప్తున్నారు? తశృణ్వన్ సుపటన్ విచారణ పరో భక్త్యా విముచ్యే నరః. కాబట్టి దాన్ని తశృణ్వన్ ఫస్ట్ వినాలి, తర్వాత చదవాలి, తర్వాత దాన్ని విచారణ చేయాలి, తర్వాత దాన్ని భక్తితో అన్వయించుకోవాలి. ఎప్పుడైతే అట్లా అన్వయించుకుంటామో అటువంటి వ్యక్తి విముచ్యే నరః, అది విముక్తి పొందుతాడు. విముక్తి అంటే తర్వాత ఆలోచిద్దాం. ఆ విముక్తి అనే త్రిగుణాల నుంచి విముక్తి అనుకోవచ్చు, దుఃఖాల నుంచి విముక్తి అనుకోవచ్చు, లేకపోతే దేహాభిమానం నుంచి విముక్తి అనుకోవచ్చు, షడ్ రిపుల నుంచి విముక్తి అనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు, భవబంధ విముక్తి అనుకోవచ్చు. కానీ దానికి మూలం ఏమిటి అంటే శ్రీమద్ భాగవతం. ఆ శ్రీమద్ భాగవతం కూడా ఏంటి? దానికి ఒక పద్ధతి చెప్పారు. విన్నామండి మేము ముక్తులమయ్యాం, అట్లా కాదు. తశృణ్వన్ సుపటన్ విచారణ పరో భక్త్యా విముచ్యే నరః. శృణ్వన్, ఇప్పుడు మీరు వింటున్నారు, వినగానే కథ ముగిసిపోదు, కథ మొదలవుతోంది. మీరందరూ వింటున్నారు, తర్వాత కొంతమంది వింటారు, ఈ విధంగా ఉంటుంది. అయితే అది కథకు మొదలు మాత్రమే, కథకు నాంది మాత్రమే. తశృణ్వన్, తర్వాత సుపఠన్, తర్వాత మీరు దాని పుస్తకం తీసుకోవాలి, ఆ గ్రంథం తీసుకోవాలి. ఇక్కడ చూడండి, గ్రంథాలు అందరి ఇళ్లలో ఉండాలి. ప్రతి ఒక్కరి ఇంట్లో ఇట్లా భాగవత గ్రంథం ఉండాలి, తెలుగు గ్రంథం, విన్న వాళ్ళందరి ఇళ్లలో. ఒకటే కాదు, ఇంట్లో ఎంతమంది ఉన్నారో అన్ని సెట్లు ఉండాలి. అప్పుడే మనకు భాగవతం మీద నిజమైన అభిమానం, నిజమైన ఆదరం. అవును, ఇదే మన జీవితానికి సార్థకత కలిగించేది, ఇదే నాకు పరమ ప్రేమ కలిగించేది, ఇదే నాకు సమస్త దుఃఖ నివారణి అనే విషయం మీకు అర్థమైనటప్పుడు దాని గుర్తు. తశృణ్వన్ సుపఠన్, తర్వాత విన తర్వాత అందుకోసం మీకు చెప్పాము. మీకు మొన్న ఏం చెప్పాను? అందరూ కూడా తొలి పలుకులో ఉపోద్ఘాతంలో చెప్పిన విషయాలు చదవండి అని చెప్పా.
చదివే ఉంటారని నేను పూర్తిగా విశ్వసిస్తున్నా. చదివారా అని అడగట్లేదు, ఎందుకంటే నేను అంత చక్కగా పెద్ద అన్నయ్యలాగా మీకు అన్నీ చెప్పా కదా, లేదా తమ్ముడిలాగా చెప్పాను కదా మీకు. చెప్పిన తర్వాత నాకు పూర్తి నమ్మకం ఉంది మీరందరూ కూడా తప్పకుండా చదివే ఉంటారు. ఎందుకంటే మీకు అంత శ్రద్ధ ఉంది కాబట్టి ప్రతి వారం ప్రతిరోజు విందాం సంపూర్ణ భాగవతం. ఈ సంపూర్ణ భాగవతం ఎప్పుడు పూర్తి అవుతుందో తెలీదు, అయినా కూడా వచ్చి విందామని మీరు ఇంత శ్రద్ధతో ఉన్నారు కాబట్టి నిశ్చయంగా మీరు నేను చెప్పిన మాటను వినే ఉంటారు, ఇక ముందు కూడా వింటారు అన్న కూడా నాకు పూర్తి విశ్వాసం ఉంది. ఎందుకంటే శ్రీకృష్ణుడు మీ అందరి హృదయాల్లో ఉన్నాడు కాబట్టి. అవును, మన వైష్ణవాంగ్రి ప్రభు చెప్తున్నారు కాబట్టి మనం చదవాల్సిందే ఇది, ప్రభుపాదుల వారు ఇంత కష్టపడ్డారట, మనం చదవాల్సిందే ఇది అని మీ చేత మీకు అనిపిస్తాడు లోపల నుంచి. కృష్ణుడు ఆ పని చేస్తాడు కాబట్టి నాకు పూర్తి విశ్వాసం ఉంది మీరు తప్పకుండా నిశ్చయంగా గత వారంలో ఆ తొలి పలుకు ఉపోద్ఘాతం చదివే ఉంటారు. ఎందుకంటే ఉపోద్ఘాతంలో చైతన్య మహాప్రభు కథ ఉంది. ఆ చైతన్య మహాప్రభుల వారి అనుగ్రహం లేదే భాగవతంలోకి అడుగుపెట్టలేము. ఆయన అనుగ్రహం ద్వారానే భాగవత సాగరంలోకి చొచ్చుకుపోతాం, భాగవత సాగరంలోకి వెళతాము అనే విషయం కూడా మనం తెలుసుకున్నాం. కాబట్టి ఎప్పుడైతే ఈ శ్రవణం ద్వారా మొట్టమొదటి శ్రవణం చేస్తాం, తశృణువన్, తర్వాత సుపఠన్ చదువుతాం. అందుకని మీకు చెప్తా, నాయన మీరు ఏం చదవాలి, ఇవాళ ఏం చదవాలి, వచ్చే వారం ఏం చదవాలి చెప్తుంటా మీకు, అది చదువుతూ ఉండండి. సుపఠన్ తర్వాత చదవడే కాకుండా తర్వాత వచ్చేది విచారణ, దాన్ని మననం చేసుకోవాలి, దాన్ని విచారణ ఏంటి దీంట్లో ఏం చెప్పారు, ఏమిటి ఇట్లా ఉంది, దీన్ని అండర్లైన్ చేసుకోవడం, లేకపోతే అర్థం కాని విషయాలను పెద్దవాళ్ళని అడగడం, లేకపోతే వేరే భక్తుల్ని అడగడం, ఇది విచారణ. తర్వాత ఏంటి, ఆ విచారణ మొత్తం అయిన తర్వాత వచ్చేది భక్త్య, అది భక్తితోటి మనసులోకి మీ జీవితంలో అన్వయించుకోవడం. ఈ రకమైన నాలుగు అడుగుల్లో 4 స్టెప్స్లో 4 స్టెప్స్లో మన అందరూ కూడా విముచ్యే నరహ విముక్తి స్థితికి వెళ్తారు. అయితే మనకు మొట్టమొదటి సంసార విముక్తి అక్కర్లేదు, మొట్టమొదటి దుఃఖ విముక్తి, భవబంధ విముక్తి, మాయా విముక్తి. ఎందుకంటే ప్రభుపాదుల వారు అదే అన్నారు, ఎక్కడ సూర్యుడు ఉంటాడో అక్కడ అంధకారం ఉండదు, ఎక్కడ కృష్ణుడు ఉంటాడో అక్కడ మాయ ఉండలేదు. ఏ విధంగా అయితే ఎక్కడ సూర్యుడు ఉంటాడో అక్కడ చీకటి ఉండదో, అదేవిధంగా ఎక్కడ కృష్ణుడు ఉంటాడో అక్కడ మాయ ఉండదు. భాగవతం ఉంది అంటే కృష్ణుడు అంటే, కృష్ణుడు ఉంటే అక్కడ మాయ ఉండదు. కాబట్టి మనం మాయలో పడే అవకాశమే లేదు. మాయలో లేవంటే సంపూర్ణ ఆనందమే. ఈ విధంగా భాగవతం మనకు పరమాద్భుతమైనటువంటి ఒక ఆశ్వాసాన్ని, ఒక రకమైనటువంటి ధైర్యాన్ని కలిగిస్తుంది. ఈ విధంగా మనం తొలి పలుకు ఉపోద్ఘాతం భాగవత మహిమను కొద్దిగా చర్చించి మనం ఇప్పుడు భాగవతంలో అడుగుపెట్టబోతున్నాం. అయితే ఇవాళ అడుగుపెట్టి మనం తెలుసుకునేది ఏమిటి అంటే, భాగవతంలో ప్రారంభంలో 3 ముఖ్యమైన శ్లోకాలు చెప్పబడ్డాయి. ఈ 3 ముఖ్యమైన శ్లోకాలు చెప్తూ భాగవతానికి అయితే నాంది ఉందో అది ఈ ఆదివారం చెప్పుకుందాం. ఈ 3 శ్లోకాలు ఎంత పరమాద్భుతం అంటే ఒక్కసారి కళ్ళు మూసుకుని మీరు చదువుతున్నప్పుడు వెనక్కి వెళ్ళండి. భాగవతాన్ని ప్రభుపాదుల వారు అనువదించడం మొదలుపెట్టారు, భాష్యం రాయడం మొదలుపెట్టారు. ఎక్కడ కూర్చున్నారు, రాధా దామోదర్ మందిరంలో కూర్చున్నారు, రాస్తున్నారు. ఇది అయిపోయింది, ఏమిటి, తొలి పలుకు అయిపోయింది, ఉపోద్ఘాతం అయిపోయింది. కాగానే భాగవతంలో అడుగు పెట్టబోతున్నారు. ఆ సమయంలో ఆయన భావన ఎట్లా ఉండి ఉండొచ్చు, ఎంత ఉద్వేగంలో ఉండొచ్చు, ఆయన ఎంతటి పరమానందంలో ఉండొచ్చు, ఎంతటి తపన ఉండొచ్చు. ఆ భావన మనకు రాగానే మనం ఒళ్ళు పులకరిస్తున్నది. అందుకోసం భాగవతం మొదలు ఓం నమో భగవతే వాసుదేవాయ అని మొదలవుతుంది. అందుకోసం ఈ 3 శ్లోకాలని మంగళాచరణ శ్లోకాలుగా కూడా మనం చెప్పుకోవచ్చు. దీనిలో మొట్టమొదటి శ్లోకం అది గ్రంథం యొక్క లక్షణం. గ్రంథ లక్షణం ఏంటంటే, గ్రంథంలో మొట్టమొదటి శ్లోకం ఆ గ్రంథ విషయాల్లో మొత్తాన్ని చెప్పగలగాలి. అది గ్రంథ లక్షణం ఒకటి. ఇప్పుడు భాగవత గ్రంథం ఉంది, ఈ భాగవత గ్రంథంలో చెప్పబడిన విషయం మొత్తం కూడా ఏదైతే విషయం ఉందో అది మొదటి శ్లోకంలో వచ్చేయాలి, అది గ్రంథ లక్షణం. అయితే భాగవతంలో చెప్పబడిన మొత్తం ఏమిటి, శ్రీకృష్ణుడు, దేవదేవుడైన శ్రీకృష్ణుడు, పూర్ణ బ్రహ్మమైనటువంటి శ్రీకృష్ణుడు, పరమసత్యమైనటువంటి శ్రీకృష్ణుడు, దేవాదేవుడైన శ్రీకృష్ణుడు. ఇది మొత్తం ఆ కృష్ణుడి యొక్క తత్వం మొత్తం మొదటి శ్లోకంలో రావాలి. ఎందుకంటే భాగవతం మొత్తంలో చెప్పబడబోయేది అదే.
కాబట్టి భాగవతం మొత్తం చెప్పబడబోతున్న విషయాన్ని మొట్టమొదటి శ్లోకంలో రావడం అనేది గ్రంథ లక్షణం. అందుకోసమే ఈ భాగవతం అనేది ఓం నమో భగవతే వాసుదేవాయ జన్మాద్యశ్చ యతోన్వయాది ఇతరతశ్చర్థేషు అభిజ్ఞస్వరాట్ తేనే బ్రహ్మహృదయాది కవయే ముహ్యంతి యస్సూరయా తేజో వారిమృదాం యథా వినమయో యత్తత్ర సగ్గో మృషా ధామ్నా స్వేన సదా నిరస్తకుహకం సత్యం పరం ధీమహి అని మొట్టమొదటి శ్లోకాన్ని వ్యాసుల వారు చెప్తున్నారు. ఈ సత్యం పరం ధీమహి, ధీమహి అని ఎక్కడైతే పదం ఉంటుందో అది గాయత్రి మంత్రంగా భావించాల్సి వస్తుంది. అంటే అది గాయత్రి మంత్రం ఎందుకు అంటే ఎప్పుడైతే మనిషి ఆధ్యాత్మికంగా ఉన్నతిని సాధించాలి అని అనుకుంటాడో వాడికి బ్రాహ్మణ అంటే సత్వగుణం ఉండాలి, సాత్విక లక్షణాలు ఉండాలి. సత్వగుణం ఉన్న వాళ్ళు ఆ గాయత్రి మంత్రాన్ని జపిస్తారు. తద్వారా వాళ్ళు ఆధ్యాత్మిక పురోగతిని సాధిస్తారు. అయితే అందుకోసం ఈ మొట్టమొదటి శ్లోకంలో భాగవతంలో చెప్పబడిన తత్వాన్ని మొత్తం, పరమ సత్యాన్ని మొత్తం చెప్పడమే కాకుండా ఈ శ్లోకం ద్వారా గాయత్రి మంత్ర జపం చేయడం ద్వారా పాఠకుడు, అధ్యయనపరుడు పురోగతి చెందుతాడు అని చెప్పి వ్యాసుల వారు దీన్ని గాయత్రి మంత్రంగా చెప్పడం జరిగింది. దీనిలో జన్మాది అస్య అని దీనిలో మొదలుపెట్టాము. జన్మాద్యస్య ఓం నమో భగవతే వాసుదేవాయ అంటే ఓం అంటే ఓ ప్రభు నేను నీకు నమస్కరిస్తున్నాను దేవదేవుడైన వాసుదేవునికి. ఈ శ్లోకం చెప్పారు. ఈ శ్లోకంలో ఏంటి? జన్మాద్యస్య యతోన్వయాది ఇతరతశ్చ అర్థేషు అభిజ్ఞ స్వరాట్. ఇది మొట్టమొదటి చెప్పారు. జన్మ ఆది అంటే పుట్టుక, స్థితి కలిగి ఉండడం, తర్వాత లయించడం అంటే సృష్టి స్థితి లయాలు. అస్య అంటే ఈ లోకాల యొక్క సృష్టి స్థితి లయాలకు ఎవరు కారణుడో. తర్వాత అన్వయ ఇతరతశ్చ. అన్వయము అంటే ప్రత్యక్షంగా, ఇతరత అంటే పరోక్షంగా. ఈ లోకాలన్నీ సృష్టించాడు, ఈ లోకాలతో వాటిని స్థితిని కలిగింపజేస్తున్నాడు, తర్వాత ఈ లోకాలను లయింపజేస్తున్నాడు. అంతేకాకుండా వాటిని ప్రత్యక్షంగా కూడా ఎరిగి ఉన్నాడు, పరోక్షంగా కూడా ఎరిగి ఉన్నాడు. ఇతరతశ్చ అన్వయ ఇతరతశ్చ అర్థేషు. అర్థేషు అంటే ఈ లోకాలను సృష్టించడం యొక్క ప్రయోజనం ఏంటి? ఇప్పుడు ఫోన్ తయారు చేశాడు, యాపిల్ కంపెనీ వాళ్ళు ఫోన్ తయారు చేశాడు. ఎందుకు తయారు చేశాడు? దానికి ఒక ప్రయోజనం ఉంది, అది వాడికే తెలుసు, మనకు కూడా తెలిసింది. అంటే ఏంటి? ఎవరైతే తయారు చేస్తాడో అంటే తయారు చేసేవాడికి మొట్టమొదటి తెలుస్తుంది. దాని ప్రత్యక్షంగా కూడా పరోక్షంగా కూడా తెలుస్తుంది. అదే చెప్తున్నాము. జన్మాద్యస్య యతో అన్వయాది ఇతరతశ్చ అర్థేషు. ప్రత్యక్షంగా, పరోక్షంగా ఈ జగత్తుల యొక్క సంపూర్ణ ప్రయోజనం తెలిసిన వాడు అభిజ్ఞ. అభిజ్ఞ అంటే సంపూర్ణంగా తెలిసిన వాడు స్వరాట్, సంపూర్ణంగా స్వతంత్రుడు. ఈ విధంగా ఒక్కొక్క పదంలో అద్భుతమైనటువంటి రహస్యాలను దాస్తూ శ్రీకృష్ణుడి గురించి సంపూర్ణంగా వర్ణించేదే మొట్టమొదటి శ్లోకం. ఇది గ్రంథం యొక్క సంపూర్ణ లక్షణాన్ని తెలియజేస్తుంది. ఇది ఎంతటి మహత్తర శ్లోకం అంటే శ్రీల ప్రభుపాదుల వారి గురువు గారైనటువంటి ఆయన శ్రీమద్ భక్తి సిద్ధాంత సరస్వతి గోస్వామి మహారాజ్ గారు దీనిని ఢాకాలో 3 నెలల పాటు వర్ణించారు. ఈ ఒక్క శ్లోకాన్ని 3 నెలలు, 1 2 3 3 నెలలు. అంటే సమస్తం దీంట్లోనే ఉంది, అంత అద్భుతం. అయితే ఈ శ్లోకాన్ని రాస్తున్నప్పుడు ప్రభుపాదుల వారి భావం ఎంత గంభీరంగా ఉండొచ్చు మీరు ఆలోచించండి, ఒక్క నిమిషం ఆలోచించండి. తేనే బ్రహ్మహృద. ఇదైతే మొట్టమొదలు ఈ జగత్తు గురించి చెప్పారు. జగత్తు యొక్క సృష్టి స్థితి లయాలు ఎవరు చేస్తున్నారు, జగత్తు యొక్క ప్రయోజనాలను ప్రత్యక్షంగా కూడా పరోక్షంగా కూడా తెలుసున్నాడు. ఎవరైతే కాకుండా సంపూర్ణ స్వతంత్రుడై ఉన్నాడు, ఎవరైతే వేద జ్ఞానాన్ని తేనే అంటే ఇచ్చాడు. తేనే బ్రహ్మ
బ్రహ్మ అంటే బ్రహ్మ కాదు అక్కడ, బ్రహ్మ అంటే వేద జ్ఞానం. హృదయ ఆది కవయే, ఆది కవయే అంటే తొలిజీవి. తొలిజీవి అంటే ఈ జగత్తు, ఈ సృష్టిలో తొలిజీవి బ్రహ్మదేవుడు. తొలిజీవి అయిన బ్రహ్మదేవుడి హృదయంలో మొట్టమొదటిగా వేద జ్ఞానాన్ని ఎవరు అందించాలో, ముహ్యంతి యత్ సూరయ, యత్ ఎవరి విషయాల్లో, సూరయ అంటే మహానుభావులు, దేవతలు, మహర్షులు కూడా మోహానికి గురవుతారో, ఇది విషయం. మహానుభావులు, దేవతలు, మహర్షులే భగవంతుడు కృష్ణుని విషయంలో మోహపడుతున్నప్పుడు సామాన్యుల విషయం ఎట్లా ఉంటుంది చెప్పండి. దీంట్లో ఏదైతే చెప్పబడిందో ఈ విషయాలన్నీ కూడా భాగవతంలో అనేక కథల రూపంలో, అనేక లీలల రూపంలో, అనేక ప్రసంగంలో, అనేక సిద్ధాంతాల రూపంలో మనకు స్పష్టపడుతుంది. అందుకోసమే ఇదే చెప్పబడబోతోందో, భగవంతు కృష్ణుడు ఏం చేయబోతున్నాడో, ఇవన్నీ విషయాలు కూడా మొదటి శ్లోకంలో చెప్పబడి. తేజో వారి మృదాం యథా వినమయో యత్ర త్రిసర్గో అమృషా. వాస్తవానికి ఈ జగత్తులు అన్నీ కూడా త్రిగుణమయాలు అయినప్పటికీ, త్రిగుణమయాలై అసత్యంగా ఉన్నప్పటికీ కూడా సత్యాలుగా గోచరిస్తున్నాయి. ఎవరి కారణంగానైతే సత్యాలుగా గోచరిస్తున్నాయి. ధామ్నా అంటే సర్వ విధమైన సంపత్తులతోటి సంపూర్ణంగా నెలకొని ఉన్నటువంటి. ధామ్నా స్వేన అంటే స్వయంపూర్ణుడు. సదా నిరస్తకుహకం అంటే మోహానికి అతీతుడైన వాడు. సదా నిరస్తకుహకం, సర్వత్రా సర్వదా నిరస్తకుహకం అంటే మోహానికి అతీతుడైన వాడు. అటువంటి పరమ సత్యాన్ని నేను ధ్యానిస్తున్నాను. ఇది మొట్టమొదటిసారి చెప్పారు వ్యాసుల వారు. మొట్టమొదటి ఏమన్నాడు, ఇవన్నీ చెప్తూ మొట్టమొదలు ఓం నమో భగవతే వాసుదేవ. ఈ శ్లోకం రాయగానే ప్రభుపాలు మొట్టమొదటి ఏం రాస్తారు చూడండి, అది ఆ విషయం చెప్పేయాలి అనే ఉద్దేశంతో ఆయన దేవదేవుడైన వాసుదేవునకు వందనాలు సమర్పిస్తున్నాను అనేది సాక్షాత్తుగా దేవకీ వసుదేవుల తనయుడైన శ్రీకృష్ణునే సూచిస్తోంది. ఈ విషయం చెప్పేశారు మొట్టమొదటి. ఎందుకంటే భాగవత కథలు జరిగిపోతున్నాయి, వందలాది సంవత్సరాలుగా సాగుతున్నాయి, కానీ కారణుడు శ్రీకృష్ణుడే అనే విషయం భాగవతం ద్వారా చాలా 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 తక్కువ మందికి తెలిసింది. ఎవరికీ తెలియలేదు అని చెప్పడం తప్పు, కానీ చాలా 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 తక్కువ మంది తెలిసింది. శృతి విరల చారాకతిపయ్యే, మనం దాంట్లో గోలోకం గురించి కూడా వర్ణనలో బ్రహ్మసంహితలో వచ్చినప్పుడు శృతి విరల చారాకతిపయ్యే అంటే అతి కొద్ది శాతం మంది మాత్రమే, చాలా అల్పమైన శాతం మందికి మాత్రమే ఈ సత్యం తెలుస్తుంది. అందుకోసం ప్రభుపాదుల వారు, వ్యాసుల వారు కూడా మొట్టమొదటి అనేక గ్రంథాలు రాయడం జరిగింది. మహాభారతం, ఇతిహాసాలు, పురాణాలు అని రాసినా కూడా ఆయనకు లభించినటువంటి ఏదైతే ఆయనకు మనశ్శాంతి లభించలేదో అప్పుడు ఆయన గురువు గారి ఆదేశం మేరకు భాగవతం రాసి మొట్టమొదటి ఒక చెప్పేశారు. నిన్న ఏంటి, కృష్ణస్తు భగవాన్ స్వయం. భారతదేశంలో ఎవరిని అడగండి, అవతారాలను ఎక్కడి నుంచి వచ్చాయి అంటే విష్ణువు నుంచి వచ్చాయి, సత్యమే. కానీ ఎప్పుడైనా మీరు విన్నారా కృష్ణుడి నుంచి వచ్చాయని? ఎప్పుడు వినలేదు. ఎందుకు వినలేదు? భాగవతం విన్నారా? భాగవతం చాలాసార్లు విన్నాం. మరి భాగవతం చాలాసార్లు విన్నప్పుడు ఈ విషయం వినపడలేదా? మరి ఎవరు చెప్పలేదు? ఇది విషయం. భాగవతం యొక్క ఉద్దేశం ఏమిటి అంటే ఏతేషాంస కళాపుంస కృష్ణస్తు భగవాన్ స్వయం, ఇది చెప్పడం. ఓం నమో వాసుదేవాయ అనే పదానికి అందరూ కూడా సర్వ హృదయాలలో ఉన్నటువంటి వాడు అని అర్థం చెప్తుంటారు. కాబట్టి ప్రభుపాదుల వారు దాన్ని పక్కబెట్టి, నాయన దాని ఉద్దేశం అది కాదు, భాగవతం అందుకు రాయబడలేదు అని చెప్పడం కోసమే దేవదేవుడైన వాసుదేవునికి వందనాలు నేను సమర్పిస్తున్నాను అనేది దేవకీ వసుదేవుల సుతుడైనటువంటి శ్రీకృష్ణ భగవాన్నే ప్రత్యక్షంగా సూచిస్తోంది. మీరు ఇవాళ ఈ మొదటి శ్లోకం, రెండవ శ్లోకం, మూడవ శ్లోకం యొక్క తాత్పర్యం భాష్యం చదువుతున్నప్పుడు ఈ మొదటి శ్లోకం యొక్క భాష్యంలో మొదటి పంక్తి ఇదే కనిపిస్తుంది మీకు. ప్రభుపాదుల వారి లక్ష్యం ఏమిటి అంటే పాశ్చాత్యులకు ఎలాగూ తెలియదు, తెలిసినటువంటి భారతీయులకు కూడా
భాగవతం యొక్క ముఖ్య ఉద్దేశం శ్రీకృష్ణుడికి శరణు పొందడం, శ్రీకృష్ణుడే సర్వకారణ కారణం అని తెలియకపోవడమే దీనికి ముఖ్య కారణం. అది వాళ్ళు చెప్పడం కోసమే ఆయన భాగవతం అని చెప్పారు. అందుకోసం రాయడం ఓం నమో భగవతే వాసుదేవాయ అంటే దేవకీ వసుదేవులైన కృష్ణుడినే సూచిస్తోంది. అందుకోసం బ్రహ్మ సంహిత కూడా ఇదే చెప్తోంది. బ్రహ్మ సంహితలో ఈశ్వర పరమకృష్ణ సచ్చిదానంద విగ్రహ అనాదిరాదిర్ గోవింద సర్వకారణ కారణం. కాబట్టి ఇక్కడ వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ అనే పదం సాక్షాత్తుగా దేవకీ వసుదేవుల పుత్రుడిని సూచిస్తోంది అని చెప్తూ ప్రభుపాల వారు ముందుకు వెళ్తూ ఈ భాగవతాన్ని చైతన్య మహాప్రభు అమల పురాణంగా వర్ణించారు. అమల పురాణం తాపత్రయహరం, ఇది అమల పురాణం అంటే దీనిలో మత్స ఎటువంటి మత్స లేదు, కళంకం ఏమాత్రం లేదు. అరే ఇది తప్పు ఉన్నట్టుంది అని దానికి మీకు ఎక్కడా మీకు కనిపిస్తుంది. ఏదైనా మీకు కనిపిస్తోంది అంటే మీలోనే, మీ దృష్టిలోనే దోషం ఉంది అని అర్థం చేసుకోవాలి. మీకే అర్థం కాలేదు, అది ఎప్పుడో ఒకప్పటికి అర్థమవుతుందిలే అని మీరు అనుకోవాలి తప్ప అది తప్పు అని మీరు పెట్టలేరు. అమల పురాణం అయితే ఈ అమల పురాణం వ్యాసుల వారు తమ పరిపక్వ స్థితిలో రాయడం జరిగింది. ఇది ముఖ్యమైన విషయం. చూడండి, మనం చిన్నప్పుడు ఒక విషయం గురించి చెప్పేది ఒక రకంగా ఉంటుంది, కానీ పెద్ద పెరిగిన తర్వాత పరిపక్వత వచ్చిన తర్వాత మనం చెప్పే విషయాలు వేరేగా ఉంటాయి. అయితే వ్యాసుల వారు వచ్చింది కూడా వ్యాస భగవాన్ యొక్క అవతారం వేద జ్ఞానాన్ని అందించడం కోసం అని అన్నీ చేశారు. వేదాన్ని 4 భాగాలుగా విభజించడం, తర్వాత దాన్ని ఉపనిషత్తులు ఇవ్వడం, తర్వాత బ్రహ్మసూత్రాలను ఇవ్వడం, తర్వాత పంచమ వేదాన్ని రాయడం, పురాణాలు రాయడం, ఇన్ని అయినప్పటికీ కూడా ఎప్పుడైతే పరిపక్వత వచ్చిందో, పరిపక్వత ఎప్పుడు వస్తుంది? ఎప్పుడైతే రియలైజేషన్, ఎప్పుడైతే అనుభూతి, నేనేదో తప్పు చేస్తున్నాను, ఏదో జరిగింది అని మదన పడినప్పుడు, ఆ మదన పడిన దానికి పరిష్కారం లభించినప్పుడు అప్పుడు కలుగుతుంది. మదన పడిన తర్వాత దానికి వచ్చే పరిష్కారంలో అప్పుడు మనిషిలో పరిణితి వస్తుంది. అప్పుడు మనిషిలో వచ్చేది పరిపక్వత. ఆ పరిపక్వ స్థితిలో రాయబడింది శ్రీమద్ భాగవతం. అందుకోసమే దాన్ని పట్టుకోగానే పరమాద్భుతమైన అనుభవం కూడా మనకు లభిస్తుంది. అయితే ఆ విధంగా వ్యాసుల వారు తమ పరిపక్వ స్థితిలో రాయడమే కాకుండా ఆత్మదర్శి అయినటువంటి తన కొడుకు చేత దాన్ని అధ్యయనం చేయించారు. ఆత్మారామస్య మునయో, ఆత్మారాముడు అంటే ఈ జగత్తుతో వాళ్ళకి సంబంధమే లేదు, సంబంధం లేదు, ఆయన కొత్తగా తెలుసుకోవాల్సిన ఏమీ లేదు, దేహం తాను కాదని సంగతి తెలుసు, తను ఆత్మస్వరూపుడనని తెలుసు, అన్నీ తెలుసు. అటువంటి బ్రహ్మజ్ఞానాన్ని పొందిన పరిపక్వ స్థితిలో ఈ బ్రహ్మజ్ఞానాన్ని పొందిన పరిపక్వ స్థితిలో నిజంగా నీకు పూర్ణత్వం రావాలి అంటే నువ్వు భాగవతం చదవాలి అని ఆయన పరిపక్వ స్థితిలో రాసిన శుకదేవ గోస్వామితో అధ్యయనం చేయించాడు. చూడండి, అద్భుతం. ఒక పరిపక్వ స్థితిలో రాయబడిన గ్రంథాన్ని పరిపక్వత పొంది ఇంకా పూర్ణత్వం పొందడం కోసం ఎదురు చూస్తున్న వ్యక్తితోటి అధ్యయనం చేయగలిగింది. దాని తర్వాత దాన్ని స్వీకరించేవాడు కావాలి. ఆ స్వీకరించేవాడు ఎట్లా ఉండాలి? అతడు పరిపక్వతలో ఉండాలి. జీవితం గురించి పరిపక్వత రావాలి. ఎవరు? పరీక్షను మారాలి. పరిపక్వత ఎప్పుడు వస్తుంది? మనిషికి ఎప్పుడైతే నాయన నువ్వు ఇంకో వారం రోజుల్లో చావబోతున్నావు అన్నప్పుడు వాడు పరిపక్వత తప్పకుండా వస్తుంది. వాడు ఎవడిని నిందించడు, ఎవడిని తిట్టడు, ఎవడిని కొట్టడు, ఎవడి మీద అసూయ చూపించాడు, దేన్ని కట్టుకుపోతాను, ఏది సంపూర్ణమైన పూర్ణత్వం వస్తుంది. వారం రోజులు నువ్వు చావబోతున్నావు అని ఖచ్చితంగా వ్యక్తికి పరిపూర్ణత, పరిపక్వత నిశ్చయంగా వస్తుంది. చుట్టుపక్కలని పిలిచి పెడతాడు, నేను చేసి తప్పు క్షమించండి అందరు మరి ఫోన్లు మరీ చేసి చెప్తాడు. పరీక్షణ్ మహారాజుకు ఆ స్థితి వచ్చింది. పరీక్షణ్ మహారాజ్ చిన్నప్పటి నుంచి తల్లి గర్భంలో ఉన్నప్పటి నుంచే కృష్ణ భక్తుడు, మహాభక్తుడు అంటే పాండవుల యొక్క మనవడు. ఆ కథ మనం నేర్చుకుందాం, తర్వాత విందాం. అటువంటి మహానుభావుడికి ఎప్పుడైతే శాపం కలిగిందో, వారం రోజుల్లో మరణించబోతున్నాడు అన్నటువంటి శాపం కలిగిందో, ఆ విషయం తెలిసింది. ఆ విషయం తెలిసి
సమస్తాన్ని సర్వసంగ పరిత్యాగ అయిపోయాడు, సమస్తాన్ని వదిలిపోయాడు, ఒట్టిపెట్టి కౌపీనం ధరించాడు. అంత పరిపక్వత వచ్చింది. పరిపక్వత వెళ్ళి ఇప్పుడు నేను తెలుసుకోవాలి జీవితం, నేను ఈ వారం రోజులు ఏం చేయాలి తెలుసుకోవాలి, ఏం చేయాలో నాకు తెలియదు కానీ ఏదో చేయాలి, అసలేం చేయాలి అని వెళ్ళాడు. అంత పరిపక్వ స్థితులు వచ్చిన వ్యక్తికి ఆవిడ భాగవతం చెప్పడం జరిగింది. ఈ అద్భుతమైనటువంటి 3 పరిపక్వాలు ఎవరెవరు అంటే మహానుభావుడైనటువంటి వ్యాసదేవుడు పరిపక్వత స్థితి, తర్వాత పరిపక్వత పొంది పూర్ణత్వాన్ని సాధించినటువంటి శుకదేవ గోస్వామి, తర్వాత జీవితంలో పాకాన పడ్డాడు. నిజంగా పరిపక్వం అంటే పాకాలలో పడ్డాం అనమాట. పాకంలో పడ్డటువంటి పరీక్ష మహారాజ్. ఆ విధంగా అద్భుతంగా పరిపక్వత పొందినటువంటి మహానుభావుల ద్వారా అట్లా శ్రీమద్ భాగవత అద్భుతంగా వస్తుంది. దాని తర్వాత ఆ సమయంలో సూత గోస్వామి వినడం, ఆయన కూడా మహానుభావుడు. ఆ తర్వాత మనం తెలుసుకుందాం. ఈ విధంగా సాగుతూ వచ్చింది ఈ పరిపక్వత. కాబట్టి ఎవరైతే మనం ఎప్పుడైతే ఈ భాగవతాన్ని పట్టుకుంటామో మనకు కూడా అటువంటి పరిపక్వత లభిస్తుంది. ఇది చెప్పింది, ఇది మన ప్రభుపాదుల వాళ్ళు చెప్పారు. మానవుడు సాధారణంగానే జిజ్ఞాసు అయి ఉంటాడు. కనిపిస్తుంది, మనం బయట చూస్తాం, ఈ నక్షత్రాలు ఎట్లా వచ్చాయి, ఈ సూర్యుడు సమయానికి ఎట్లా వస్తున్నాడు, ఈ వర్షాలు ఎట్లా పడుతున్నాయి, ఈ తుఫాన్లు ఎందుకు వస్తున్నాయి, ఈ రకరకాలు కనిపిస్తుంటుంది మనకు. అయితే వీరి దీన్ని నడిపిస్తుంది ఎవరు అనేది కలిగిస్తుంటుంది. అయితే ఇటువంటి ఆలోచన జంతువులకు రాదు, ఓన్లీ మానవులకు వస్తుంది. ఎందుకంటే వాళ్ళకి పరిణితి చెందినటువంటి బుద్ధి ఒకటి ఉంది. ఆ పరిణితి చెందిన బుద్ధి ఉంది కాబట్టి ఇటువంటి ప్రశ్నలు కలుగుతుంటాయి. మరి ఆ ప్రశ్నలకు సమాధానం ఎక్కడ లభిస్తుంది, దీనికి కారణం ఎవరు అని దానికి సరి అయిన సమాధానం ఎవరు చెప్పగలరు? కేవలం భాగవతం మాత్రం చెప్పగలుగుతుంది. ఇంకా ప్రపంచంలో ఉన్నటువంటి ఏ గ్రంథాలు కూడా మనిషికి ఉన్నటువంటి జిజ్ఞాసకు సంపూర్ణమైనటువంటి జవాబు చెప్పలేవు. కేవలం తన పరిపక్వ స్థితిలో వ్యాసుల ద్వారా రచించిన భాగవతం ద్వారానే ఇది తెలుస్తుంది. ఎందుకు భగవంతుడు ఈ జగత్తును సృష్టిస్తున్నాడు, ఎందుకు పోషిస్తున్నాడు, ఎందుకు లయింపజేస్తున్నాడు, దీని వెనుకున్న కారణం ఏమిటి, ఇవన్నీ చెప్పడానికి వాటికి మనకు సమాధానం కేవలం భాగవతం తెస్తుంది. ఇవన్నీ కూడా ప్రభుపాదుల వారు భాష్యంలో రాస్తున్నారు. ఈ విషయాలు రాస్తున్నారు భాష్యంలో. తర్వాత ఈ అధ్యయనంలో ముందుకు పోవడం కోసం వాళ్ళలో ఆధ్యాత్మిక పురోగతి కావాలి, కాబట్టి వాళ్ళలో బ్రాహ్మణ లక్షణాలు రావాలి, సత్వగుణ లక్షణాలు రావాలి. అందుకోసమే ఈ మొదటి శ్లోకం గాయత్రి మంత్ర రూపంలో చెప్పబడింది. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే భాగవతం ఇంకోటి చాలా రహస్య విషయం చెప్తోంది. భగవంతుడు శ్రీకృష్ణ భగవానుడు ఎప్పుడైతే రూపం కనిపిస్తుంటుందో అది భగవంతుడి యొక్క అంతరంగ శక్తి ద్వారా ప్రకటమవుతుంది. అయితే భగవంతుడు సృష్టించేటువంటి జగత్తు మాత్రం భగవంతుడి యొక్క బాహ్య శక్తి ద్వారా ప్రకటమవుతుంది. ఈ జగత్తులని శ్రీకృష్ణుడు సృష్టిస్తున్నాడంటే శ్రీకృష్ణుడి యొక్క బహిరంగ శక్తి ద్వారా ఈ జగత్తు సృష్టించబడుతుంది. అయితే ఇక్కడ దీనిలో రహస్యం ఏమిటి అంటే ఆ శ్లోకంలో మనం చూసాం, తేజో వారి మృదాం యథా వనమయో యత్ర సర్గో అమృషా ఉండి అసత్యమైన కూడా సత్యంగా కనిపిస్తుంది. అయితే ఈ జగత్తులో మనకు దాంట్లో ప్రభుపాదుల వారు రాస్తారు, ఈ భౌతిక జగత్తు ఏమో కృష్ణుడి యొక్క బాహ్యశక్తి ద్వారా సృష్టించబడింది. కృష్ణుడి యొక్క రూపమేమో అంతరంగ శక్తి, మమ మాయా దురచ్చయ్య అని కూడా చెప్పాడు కృష్ణుడు. కృష్ణుడి యొక్క రూపమేమో అంతరంగ శక్తి ద్వారా సృజించబడింది. అయితే ఇక్కడ ఎడారిలో మనకు ఎండమావులు కనిపిస్తాయి. ఎండమావులు నీళ్ళలాగా ఉంటుంది. కానీ ఎవరైతే అక్కడ నీళ్లు ఉన్నాయే, జలాశయం ఉంది అని పరిగెత్తుకుంటూ వెళ్తే అక్కడ జలాశయం ఏమి ఉండదు, అక్కడ మొత్తం ఎడారి. అంటే ప్రభుపాదుల వారు ఈ భాషను ఏం రాస్తున్నారంటే ఇక్కడ మనకు ఏదైతే కనిపిస్తుందో అది ఇక్కడ లేదు, కానీ అది ఎక్కడో ఉంది. అది అక్కడ ఉంది కాబట్టి ఇక్కడ ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఇక్కడ ఉన్నట్టు కనిపిస్తుంది, ఎక్కడా కూడా కనిపిస్తుంది. ఇది రహస్యం. ఇక్కడ మనకు ఏదైనా కనిపిస్తోంది అంటే అది ఇక్కడ లేదు, ఇది రహస్యం. కానీ అది ఎక్కడో ఉంది, అది అక్కడ ఉంది కాబట్టి ఇక్కడ ఉన్నట్టుగా కనిపిస్తుంది. అదేవిధంగా ఇక్కడ కనిపిస్తుంది, ఎక్కడా లేదు, ఇది రహస్యం. అండ్ ఇవన్నీ కూడా తేజో వారి మృదాం యథా వినమయో యత్ర త్రిసర్గో అమృష
ధామ్నా స్వేన సదా నిరస్తకుహకం సత్యం పరం ధీమహి. అందుకోసం ఇక్కడ అభిజ్ఞ స్వరాట్ అనే 2 పదాలు ఈ శ్లోకంలో చాలా ముఖ్యమైనవి. అభిజ్ఞ అంటే తెలిసినవాడు, ప్రత్యక్షంగా పరోక్షంగా. ఏ విధంగా అయితే ఒక పెద్ద భవంతి నిర్మిస్తున్నారు అనుకోండి, 100 అంతస్తుల భవంతి. 100 అంతస్తుల భవంతి అంటే ఎంత 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 పెద్ద స్ట్రక్చర్ ఉంటుంది. ఆ స్ట్రక్చర్, అంత పెద్దటి నిర్మాణం, అంత పెద్ద కట్టడంలో ప్రతి మూలకు ఏముంది అన్న సంగతి ఆ నిర్మాణాన్ని తయారు చేసిన ఇంజనీర్ మాత్రం తెలుస్తుంది. ఇంజనీరు దాని లోపలి వెళ్ళకపోవచ్చు, కానీ దాని దగ్గర ఉన్నటువంటి ఆ బ్లూ ప్రింట్లో మొత్తం ఉంటుంది. ఏది ఎక్కడ ఏ కోణంలో ఏ విధంగా తయారు చేయాలి అనేది స్పష్టంగా ఉంటుంది. ఏ విధంగా అయితే ఇంజనీరు ప్రతి దాని అణువును తెలుసుకుని ఉంటాడో, అదేవిధంగా భగవంతుడు ఈ సృష్టి, ఈ జగత్తు యొక్క నిర్మాణం గురించి, జగత్తులో ఉన్నటువంటి జీవుల గురించి, జీవుల యొక్క పూర్వోత్తరాల గురించి, వాళ్ళ యొక్క భవిష్యత్తుల గురించి సంపూర్ణంగా తెలుసుంటాడు. కాబట్టి అభిజ్ఞ. తర్వాత స్వరాట్. కాబట్టి తను కావలసినప్పుడు దాన్ని నిర్మిస్తున్నాడు, తను కావలసినప్పుడు తొలగిస్తున్నాడు. ఇవన్నీ కూడా స్వరాట్ అని చెప్పడం జరుగుతుంది. అయితే ఇంకొక విషయం ఇక్కడ వస్తే, కొంతమంది అనొచ్చు, అవును సృష్టించడం ఏముంది, ఎవరైనా చేస్తారు. ఉదాహరణకి ఒక గడియారాలు తయారు చేసేవాడు ఉన్నాడు, వాడు కూడా సృష్టిస్తున్నాడు. అనేక రకమైనటువంటి లోహాలు ఉన్నాయి, లోహాన్ని పట్టుకొస్తున్నాడు, దాన్ని మార్పు చేస్తున్నాడు, ఒక గడియారం సృష్టిస్తున్నాడు. ఈ గడియారం సృష్టించడంలో, తర్వాత లోకాన్ని సృష్టించడంలో తేడా ఏముంది అని వాళ్ళు అంటారు. కానీ భగవంతుడి యొక్క రహస్యం వాళ్ళకి అర్థం కాదు. భగవంతుడు ఏం చేశాడంటే, స్త్రీ పురుషుడు అనే ఇద్దరిని తయారు చేశాడు. చేసి వాళ్ళని వదిలిపెడితే వాళ్ళిద్దరే ఇద్దరు సంగమించి మళ్ళీ ఇంకోళ్ళు పుట్టిస్తున్నాడు. ఈ విధంగా సంతానం పెరిగిపోతుంది. అంటే ఏంటి? కానీ ఏ గడియారాలు తయారు చేసేవాడు ఒక గడియారం తయారు చేసి నువ్వే తయారు చేయ గడియారం తయారవుతుంది. ఎప్పటికి తయారు? ప్రతి గడియారాన్ని వాడు తయారు చేస్తాడు, ప్రతి గడియారాన్ని తయారు చేస్తుంది. కానీ భగవంతుడు అట్లా కాదు. అది భగవంతుడికి మానవుడికి తేడా. కానీ జీవుడు భగవంతుడి యొక్క అంశ కాబట్టి, ఏ విధంగా అయితే తండ్రి పెద్ద భవంతిని నిర్మిస్తే పిల్లవాడు ఇంట్లో చిన్న బొమ్మరిల్లు తయారు చేసుకుంటాడు, అంతవరకు. చిన్న పిల్లవాడు కూడా పెద్ద భవంతి నిర్మించలేడు. చిన్న పిల్లవాడు ఇంట్లో ఒక బొమ్మరిల్లు తయారు చేస్తాడు, తండ్రి ఏమో పెద్ద భవంతిని తయారు చేస్తాడు. ఆ విధంగా భగవంతుడు రకరకాల సృష్టిస్తుంటే, వీళ్ళేమో చిన్న చిన్న గడియారాలు, టీవీలు, లేకపోతే మోటార్ కార్లు ఇటువంటిది. కానీ దీన్ని మేము కూడా సృష్టిస్తున్నాము అనుకుంటే అది మూర్ఖత్వం అవుతుంది. ఈ మూర్ఖత్వాన్ని స్పష్టంగా తెలియజేసేదే భాగవతం. ఎందుకంటే వీటన్నిటి వెనుక భగవంతుడి శక్తి అనే చెప్తోంది. తర్వాత ధామ్నా స్వేన సదా నిరస్తకుహకం సత్యం పరం ధీమహి. నిరస్తకుహకం అంటే మాయకు అతీతుడు, మోహానికి అతీతుడు. ఎందుకంటే ధామ్నా అంటే సంపూర్ణమైన విభూతులతో నిండిన వాడు, తన ధామాల్లో ఉన్నటువంటి వాడు. మరి అటువంటి స్థానానికి వెళ్ళాలి అంటే మనం కూడా ఆ స్థితికే చేరాల్సి ఉంటుంది. అది ఎట్లా సాధ్యము? మాయాతీతుడైనటువంటి భగవంతుని చరణ కమలాలకి శరణు జొచ్చినంత వరకు అది అసాధ్యం అని ప్రభుపాదులు వారు ఇక్కడ భాష్యంలో వస్తున్నారు. దైవీహేష గుణమవి మమ మాయా దురచ్చయ మామైవయ్య ప్రపంచంతే మాయామేతాం తరంతితే. ఈ విధంగా ప్రభుపాదుల వారి భాష సాగుతూ అనమాట అద్భుతంగా. అంటే ఆయనకు చెప్పాలి. దాదాపు 9 పేజీలు రాస్తారు. దీన్ని దాదాపు 9 పేజీల భాష్యం రాస్తారు. 9 పేజీలు. మొదటి శ్లోకానికి ప్రభుపాదుల వారు 9 పేజీల భాష్యం. ఈ వారంలో మొత్తం మీరు చదివి దాన్ని అండర్లైన్ చేసుకోవాలి. నేను మీకు కొద్దిగా రుచి చూపించా ఏమిటి అని. ఓన్లీ శాంపుల్ మాత్రమే. మీరు లోపలికి వెళ్ళాలి, అధ్యయనం చేయాలి. ఆ సమయంలో మొట్టమొదటిసారి భాగవతం మొదలుపెట్టిన ప్రభుపాదుల వారి హృదయ స్పందన ఎట్లా ఉంది, ఆయన తపన ఎట్లా ఉంది. ఎందుకంటే భాగవతం మొత్తం ఆ మొదటి శ్లోకంలోనే వస్తుంది. అది ఎట్లా చెప్పాలనుకుంటున్నారు ఆ భావన మనకు అర్థం కావాలి. ఎప్పుడైతే అది అర్థమవుతుందో మన జీవితం ధన్యమైనట్టు అంటే అని చెప్పి ప్రభుపాదులు ఇంకా ముందుకెళ్తూ భాగవతం గురించి చెప్తే, ఈ భాగవతం అనేది చాలా పురాతనమైన పురాణం. ఇది చాలా గహనమైన పురాణం. దీని గురించి అత్యంత పురాతనమైనటువంటి మత్స్య పురాణంలోనే చెప్పబడింది. మత్స్య పురాణంలోనే
దీన్ని చెప్తూ భాగవత్ అనే ఒక గ్రంథం వస్తుంది. అది గాయత్రి మంత్రంతో ప్రారంభమవుతుంది. దాంట్లో వృత్రాసుడి యొక్క వధ అటువంటి అద్భుతమైన లీలలు వర్ణించబడ్డాయి. అనేక విషయాలు అనే రెఫరెన్స్ అనేది మత్స్య పురాణంలోనే ఉంది అని ప్రభుపాలు చెప్తూ ముఖ్యంగా ఈ భాగవతం ఎవరైతే భాగవతాన్ని పౌర్ణమి నాడు దానం ఇస్తారో వారికి భగవద్ధామ ప్రాప్తి అని చెప్పి ప్రభుపాలు వారు రాయటం జరిగింది. ఎందుకంటే ఈ 18,000 శ్లోకాలతో ఉన్నటువంటి భాగవతం 12 స్కందాల్లో పూర్తి చేయబడింది. దీనికి మహానుభావులైనటువంటి జీవ గోస్వామి, సనాతన గోస్వామి, విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్, వల్లభాచార్యులు వంటి అనేక మంది వైష్ణవులు, మహానుభావులు దీనికి భాష్యాలు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇది చాలా పురాతనమైనది, చాలా ప్రామాణికమైనది, చాలా గహనమైనది. ఇది పరమహంస సంహిత. అంటే పరమహంసలు అంటే హంసకి పాలు నీళ్లు కనుక కలిపి పెడితే అది పాలను మాత్రమే తాగుతుంటారు, నీళ్ళను వదిలిపెడుతుంది. అదేవిధంగా పరమహంసలు ఎవరైతే భాగవతం చదువుతున్నారో వాళ్ళు ఎటువంటి హంసల్లాగా తయారవుతారంటే మాయని వదిలిపెట్టేసి ఓన్లీ కృష్ణుని తీసుకుంటారు. వాళ్ళు జగత్తులోనే ఉంటారు. భాగవతం రాగానే వాళ్ళ రెక్కలు వచ్చి పైకి పోరు, గాల్లోకి పోరు, ఇక్కడే ఉంటారు వాళ్ళు. కానీ మాయని వదిలిపెట్టేసి వాళ్ళు కృష్ణుని తీసుకుంటారు. వాళ్ళు పరమహంసలాగా తయారవుతారు. పరమహంస సంహిత. సాధారణంగా పరమహంసలకు లభించేటువంటి జ్ఞానం మహోన్నతమైన జ్ఞానం. యస్మిన్ పారమేకమమలం జ్ఞానం పరం కీయతే. అటువంటి పరమహంసలు మాత్రమే లభ్యమయ్యేటువంటి అద్భుతమైన జ్ఞానం మన కోసం వ్యాసుల వారు భాగవతం రాయడం జరిగింది. ఇంకా దాన్ని సులభతరం చేయడం కోసం, మనకు అద్భుతంగా అర్థం కావడం, సునాయాసంగా అర్థం కావడం కోసం శ్రీల ప్రభుపాల వారు ఆంగ్ల భాషలో మన మీద కృపతోటి ఆంగ్ల భాషలో రాశారు. ఆంగ్ల భాషలో రాయడం వల్ల ప్రపంచంలో ఉన్నటువంటి అనేక భాషల వాళ్ళు శిష్యులు, ప్రశిష్యులు, ప్రశిష్యులు వాళ్ళందరూ కూడా వాళ్ళు ఆయా భాషల్లోకి అనువాదం చేసుకోవడానికి ఎంత అద్భుతమైన అవకాశం వచ్చింది. దీన్ని మనం గుర్తుంచుకోవాలి. రాస్తూ చివరికి ప్రభుపాల వారు ఒక ముఖ్యమైన విషయాన్ని చెప్తూ ఈ మొదటి శ్లోకాన్ని ముగిస్తున్నారు. అదేమిటంటే, ఈ జగత్తులో చూస్తే మైథున సుఖం ఒక్కటే ఉన్నట్టు కనిపిస్తుంది. సెంట్రల్ పాయింట్, ఈ మొత్తం సెంట్రల్ పాయింట్ మొత్తం మైథున సుఖం ఉన్నట్టు అనిపిస్తుంటుంది. ఇందాక అనుకున్నాం, ఈ జగత్తులో కనిపించేది ఇక్కడ లేదు. ఇక్కడ ఏదైతే కనిపిస్తోందో అది ఇక్కడ లేదు, అది ఎక్కడో ఉంది. ఇక్కడ కనిపించింది ఎక్కడా కనిపించదు. ఇక్కడ కనిపించేది శాశ్వతం కాదు, అది ఇక్కడ లేదు. ఇది సత్యం తెలుసుకోవాలి. కాబట్టి ఇక్కడ మైథున సుఖం కనిపిస్తోంది, కాబట్టి అది లేదు అని లేవు, కానీ అది ఎక్కడో ఉంది. అయితే మాయావాదులు కానీ మిగతా వాళ్ళు కానీ భగవంతుడికి రూపం లేదు అన్నారు. కాబట్టి వాళ్ళకి భగవద్ధామ అనేది లేదు. కాబట్టి భగవంతుడి దగ్గర మైథున సుఖం ఉండే అవకాశం లేదు అని వాళ్ళు ఏమంటారు, ఇక్కడ కనిపించేది సత్యం, దాన్నే ముహ్యంతి యస్సూరయ. కాబట్టి ఈ విషయంలోనే అదేంటి దేవతలు కానీ మహర్షులు కానీ మోహాన్ని గురవుతున్నారు. తేజో వారి మృదాం యథా వినిమయో యత్ర సర్గో మృష. వాళ్ళకి అసత్యమైన అది సత్యంలాగా కనిపిస్తుంది. కానీ శుద్ధమైనటువంటి మైథున సుఖం ఏది ఉందో అది పరమసత్యంలో తప్పకుండా ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనకు అది కనిపిస్తుంది. కానీ ఇక్కడ ఉన్నది సత్యమైనది కాదు అని చెప్తూ ప్రభుపాలు ఆగి చెందంటే, ఎవరైతే భాగవతాన్ని స్వీకరిస్తారో వారిని జ్ఞానము, కర్మ, యోగము, హఠయోగము ఇవన్నీ అనేకమైనటువంటి మార్గాల నుంచి అతీతంగా తీసుకెళ్ళి వాళ్లకు కృష్ణ ప్రేమను ప్రసాదించేదే, వాళ్ళకు త్రిగుణాతీతమైన స్థితిని ప్రసాదించేదే శ్రీమద్ భాగవతం అని చెప్పి ఆయన మొదటి శ్లోకానికి భాష్యాన్ని 9 పేజీల్లో ముగించారు. ఎంత అద్భుతం! పరమాద్భుతం. తప్పకుండా చదివి దాన్ని అండర్లైన్ చేసుకోండి. అప్పుడు ప్రభుపాల వారు ఎంత గహనంగా రాశారు, ఎంత ఆర్తితో రాశారు. నేను మీకు ఓన్లీ శాంపుల్స్ మాత్రం చెప్పి ఈ విధంగా మొదటి శ్లోకం ఏమిటి, ఏదైతే భాగవతంలో మొత్తంలో చెప్పబడిన కథా విషయం ఉందో ఆ కథా విషయాన్ని మొత్తం మొదటి శ్లోకంలోనే వర్ణించబడింది. ఆ కథా విషయం ఏమిటి అంటే పరమసత్యం, దేవదేవుడే శ్రీకృష్ణ భగవాన్. ఓం నమో భగవతే వాసుదేవాయ.
పరతత్వం పరసత్యం యొక్క సంపూర్ణ వర్ణన ముగిచిన తర్వాత వ్యాసుల వారు 2వ శ్లోకంకి వెళ్తున్నారు. అయితే ఈ 2వ శ్లోకంలో చెప్పబడిన విషయం ఏమిటి? మరి ఇంత అద్భుతమైన భాగవతం ఉంది, ఇంత అద్భుతమైన భాగవతంలో పరమసత్యం వర్ణించబడుతోంది, దీన్ని తెలుసుకుంటే సమస్తం తెలియబడుతోంది. కానీ దీన్ని అధ్యయనం చేయడానికి, దీన్ని వినడానికి ఎవరు అర్హులు, ఎవరికి ఇది అర్థమవుతుంది, ఈ విషయం చెప్పేదే 2వ శ్లోకం. అంటే మొదటి శ్లోకం కథా విషయం జరిగితే 2వ శ్లోకంలో పాత్రత, ఈ భాగవతం వినడానికి పాత్రత, భాగవతాన్ని అర్థం చేసుకోవడానికి పాత్రత, ఆ పాత్రుల గురించి 2వ శ్లోకంలో వస్తుంది. ధర్మ ప్రోజితకైతవత్ర పరమో నిర్మత్సరాణాం సతాం వేద్యం వాస్తవం అత్ర వస్తు శివదం తాపత్రయోన్మూలనం శ్రీమద్భాగవతే మహామణికుతే కిం వా పరైరీశ్వర సజ్జో హృజ్జవరుజ్జతే తకృతభే శుశ్రూషభే తక్షణాత్. ఇది 2వ శ్లోకం భాగవతంలో. దీన్ని కూడా ప్రభుపాదుల వారు విస్తారమైనటువంటి వ్యాఖ్యానం చేశారు. దీనిలో పాత్రత, ఇప్పుడు మనకు అయ్యో మేము భాగవతం వింటున్నామని కానీ ఎంతకీ అర్థం కావట్లేదు, విన్నా మర్చిపోతున్నాం అని చాలామంది అంటారు. నీకు పాత్రత వచ్చిందా? పాత్రత వచ్చిందా? చూసుకో నాయనా, చూసుకో అమ్మా అంటే ఇది 2వ శ్లోకం. ఎప్పుడైతే ఈ పాత్రత కలిగిందో, దీనిలో చెప్పిన విషయం జరిగిందో, అద్భుతం. భాగవతం అర్థం కావడమే కాదు, జీవితమే పరమాద్భుతంగా మారిపోతుంది. శివదం తాపత్రయోన్మూలనం, శివదం తాపత్రయోన్మూలనం. అయితే ఈ భాగవతం ఏంటి వస్తుంది? ధర్మ ప్రోజిత. ధర్మ ప్రోజిత, ప్రోజిత అంటే పూర్తిగా తుడిచిపెట్టి పారేస్తోంది, సంపూర్ణంగా తొలగించేస్తోంది. ధర్మ ప్రోజిత కైతవ, ఏదైతే కైతవ ధర్మాలు ఉన్నాయో ఆ కైతవ ధర్మాలన్నింటినీ కూడా తుడిచిపెట్టి పారేస్తుంది. ఏ విధంగా అయితే మనం ఇంట్లో చీపురుతోటి ఇల్లు ఊడుస్తాం, చీపురుతో ఇల్లు ఊడ్చి మట్టిని తీసి బయట పడేస్తామా, ఇంట్లో పడేసుకుంటామా? బయట పడేస్తాం. అదేవిధంగా అట్లా బయట మొత్తం చెత్తను తీసుకొని ఇంట్లో పడేయం, ఇంట్లో చెత్తను తీసి బయట పడేస్తాం. అదేవిధంగా ధర్మ ప్రోజిత కైతవ, ఏదైతే కైతవ ధర్మాలు ఉన్నాయో వాటన్నిటిని ఊడ్చేసి బయటపడేస్తాం. అత్ర అంటే ఇందులో ధర్మ ఏదైతే కైతవ ధర్మాలు ఉన్నాయో అంటే ఆత్మకు సంబంధించినటువంటి, ఆత్మకు ఏమాత్రం ఏమాత్రం సంబంధం లేని వాటి ధర్మాలు ఉంటాయో అటువంటి ధర్మాలు కైతవ ధర్మాలు. అటువంటి కైతవ ధర్మాలని తొలగించి దీని లోపల నిర్మత్సరాణాం సతాం, ఎవరైతే 100కి 100 శుద్ధాంతరంగులై ఉంటారో, అది ఇది పాత్రత. భాగవతాన్ని అర్థం చేసుకోవడానికి పాత్రత ఏమిటి అంటే 100కి 100 శుద్ధాంతరంగులై ఉండాలి. వాళ్ళలో ఎటువంటి కామక్రోధాలు ఉండకూడదు. వాటికంటే ముఖ్యం చెప్పాలంటే వాళ్ళ హృదయంలో ప్రేమ మాత్రమే ఉండాలి. ప్రేమ పుమార్థో మహాన్. వాళ్ళ లక్ష్యం కూడా శ్రీకృష్ణ ప్రేమను పొందడమే. వాళ్ళ హృదయంలో నిండి ఉన్నది కూడా ప్రేమనే. వాళ్ళ హృదయంలో ఎటువంటి కల్మషాలు ఉండకూడదు. 100కి 100 శుద్ధాంతరంగులు. సతాం అంటే అటువంటి భక్తులు. వేద్యం అంటే అటువంటి 100కి 100 శుద్ధాంతరంగులైన భక్తులు మాత్రమే అర్థం చేసుకోగలిగినటువంటి వేద్యం. వేద్యం అంటే వాళ్ళు మాత్రమే అర్థం చేసుకోగలిగినటువంటి వాస్తవం వస్తు అంటే అసలైన వస్తువు, పరమైన వస్తువు. వాస్తవం అత్ర వస్తు. దీనిలో ఒక వస్తువు చెప్పబడింది, పరమార్థ వస్తువు, పరతత్వ వస్తువు దీనిలో చెప్పబడింది. ఎప్పుడైతే ఈ శుద్ధాంతరంగులైనటువంటి మహానుభావులు భక్తులు ఈ భాగవతంలో చెప్పబడినటువంటి ఏదైతే వస్తుతత్వం ఉందో, కృష్ణుడు పరమార్థ తత్వం ఉందో వాళ్ళకు మాత్రమే తెలుస్తుంటారు. ఎప్పుడైతే తెలుస్తుందో శివదం అంటే మంగళం. అప్పుడు మంగళం వస్తుంది. జీవితంలో ఎప్పుడు మంగళం వస్తుంది? ఎప్పుడైతే భాగవతంలో చెప్పబడినటువంటి పరతత్వ వస్తువు కృష్ణుడు గురించి తెలిసిందో అప్పుడే జీవితంలో మంగళం. తాపత్రయోన్మూలనం, అప్పుడే తాపత్రయాలు దొరుకుతాయి. చూసారా, ఇక్కడ కృష్ణ ప్రేమ అని చెప్పట్లే. ఎందుకంటే కృష్ణ ప్రేమ వాడికి మొట్టమొదటి వాడికి పొందాలనిపిస్తుంది.
వాడికి మొట్టమొదటి అయ్యో నాకు చుట్టూ దుఃఖాలు ఉన్నాయి నాయన, కృష్ణ ప్రేమ తర్వాత మొట్టమొదటి కష్టాలు పోని, కష్టాలు మా అమ్మాయి పెళ్ళి కానీ, ఫస్ట్ మా అబ్బాయికి ఉద్యోగం రాని, ఫస్ట్ మా ఇల్లు తయారు కానీ, ఇవి కానీ, నా ఆరోగ్యం బాగుపడని, ఇవన్నీ నడుస్తున్నాయి. మొట్టమొదటి ఇవి బాగుండాలి, అవి కూడా దాగుతాయి. శివదం అంటే మంగళమయం. ఎప్పుడైతే మంగళమయం భాగవతంలో చెప్పబడినటువంటి వస్తుతత్వము, దట్ ఈజ్ కృష్ణుడి యొక్క తత్వం ఎప్పుడైతే హృదయంలో 100 పాళ్ళు శుద్ధాంతరంగులైనటువంటి వాళ్ళ హృదయంలో వెల్లడవుతుందో, వాళ్ళు తెలుసుకుంటారో, అప్పుడు వాళ్ళ మంగళం వస్తుంది. తాపత్రయం, మంగళం అంటే ఏమిటి? చాలా సాధారణమైన నిర్వచనం. ఏమిటి మంగళం అంటే? మనసు ప్రశాంతంగా ఉండడం, అనుకున్నవన్నీ పనులు కావడం, అందరూ సుఖంగా ఉండడం, అందరూ నవ్వుతూ ఉండడం, అనుకున్న కోరికలు తీరడం, తర్వాత అనుకున్నవి సాధించడం, ఆరోగ్యంగా ఉండడం, చుట్టుపక్కల వాడు ఆరోగ్యంగా ఉండడం, భగవద్భక్తి చేసుకోగలగడం, భాగవత్ పరాన్ని చదువుకోగలగడం, ప్రేమ చూపించగలగడం, ఎవరి మీద కోపం లేకపోవడం, ఇదే మంగళం. మనకు మనస్సు సరిగ్గా లేదు, అది అమంగళం. మన ఇంట్లో పూజ చేయలేకపోతున్నాం, అమంగళం. గుళ్ళన్నీ ఇవాళ బంద్ ఉన్నాయి, అన్నీ కూడా మూసేసి పెట్టారు, అమంగళం. రేపు తెలుసుకుంటున్నాయి, అదృష్టం అనుకోండి, రేపు మంచి మంగళం రాబోతుంది. మంగళం ఎందుకంటే రేపు మన బాలాజీ, తిరుపతి బాలాజీ దర్శనం ఇవ్వబోతున్నాడు, తర్వాత అందరు కూడా ఇవ్వబోతున్నారు. ఇవన్నీ మంగళం కలగబోతోంది. భాగవత మహిమ ఇదంటే మంగళం అంటే నువ్వు అనుకునే చేయగలిగితే, నువ్వు సుఖంగా ఉండగలిగితే, నువ్వు ఆనందంగా ఉండగలిగితే అదే మంగళం. ఆ మంగళం ఎట్లా వస్తుంది? ఎప్పుడైతే ఈ వస్తుతత్వమైనటువంటి కృష్ణుడు, భాగవతం చెప్పబడిన కృష్ణుడు నీకు వెల్లడవుతాడు. అప్పుడే తాపత్రయోన్మూలనం, 3 విధాన తాపాలు కూడా సమూలంగా పెళ్ళగించబడతాయి. తాపత్రయోన్మూలనం. తాపత్రయాలు అంటే 3 ఉన్నాయి. తాపత్రయం అంటే 3 తాపాలు, 3 రకాలు తాపత్రయం. ఒకటేమో మనస్సు ద్వారా, శరీరం ద్వారా కలిగేది ఒక రకమైన తాపం. తాపం అంటే వేడి, తాపం అంటే ఉష్ణోగ్రత, వేడి కలగడం. సపోజ్ మన మనసు బాగాలేదనుకోండి, మనసు బాగాలేకపోతే ఒళ్ళంతా వేడి ఎక్కినట్టు అనిపిస్తుంది, జ్వరం వచ్చినట్టు ఉంది అంటే తాపం అది. అట్లాగే ఒంట్లో జ్వరం వచ్చినట్టు ఒళ్ళంతా వేడిగా ఉంది, అది తాపం. అది ఒక రకమైన తాపం. తర్వాత జీవుల వల్ల, చీమలు, దోమలు, అత్తగారు, మామగారు, అల్లుడు, వీడు, బాసు, వీళ్ళందరితోటి వేరే జీవుల వల్ల వచ్చేది, అది భౌతిక తాపం. ఇంట్లో ఆయన తిట్టాడు అంటే మనసు బాధపడుతుంది, ఒళ్ళంతా వేడెక్కినట్టు అనిపిస్తుంది, తాపం. అత్తగారు తిట్టినట్టు అనిపిస్తుంటుంది, ఒళ్ళంతా బాధ అనిపిస్తుంది, ఒళ్ళంతా వేడెక్కినట్టు అనిపిస్తుంది, తాపం. అది భౌతిక తాపం. అది దైవిక తాపం ఒకటి ఉంది. ఇప్పుడు కరోనా వచ్చింది, అది దైవిక తాపం. సరిగ్గా 3rd జూన్ నాడు, ఇవాళ 7th జూను, 3వ తారీఖు నాడు మీ అందరికి తెలిస్తే, ప్రపంచం అందరికీ తెలుసు ఏమిటంటే, బొంబాయికి నిసర్గ అనే ఒక సైక్లోన్ అటాక్ అయింది. దాదాపు 72 అవర్స్ నుంచి అందరు చెప్తున్నారు, ఇప్పుడు రాబోతోంది, 2 రోజుల్లో రాబోతోంది, ఫలానా టైంలో వస్తుంది, టచ్ అవుతుంది, ఇది అది అని చెప్తున్నారు. అది 3వ తారీఖు వచ్చింది. మేము ఉండేది బొంబాయిలో కాబట్టి చెప్తున్నా, నాకు అనుభవం చెప్తున్నా. అయితే వాళ్ళు ఆల్రెడీ చెప్పారన్నమాట. చెప్పి ఈ పశ్చిమ కొంకణ్ ప్రాంతాల్లో అది తాకుతుంది. నిసర్గ తుఫాన్ తుఫాన్ వచ్చి అది ఒక ప్లేస్ ఉంది అక్కడ, మా కొంకణ్ ప్రాంతాల్లో అలీబాగ్ అనే ప్లేస్లో అది తాకుతుంది. అలీబాగ్ తాకి అది ఉత్తరంగా ప్రవేశించి బొంబాయికి తగ్గుతుంది. బొంబాయి నుంచి సూరత్ ద్వారా అట్లా చెప్పారు. మొత్తం లెక్కలు మొత్తం వేస్తారు, లెక్కలే చెప్పారు. అది 12:30కు తాకింది చెప్పారు. 4 గంటకల్లా అది మొత్తం వచ్చేస్తుంది, అది బొంబాయికి వచ్చేస్తుంది ఇట్లా చెప్తారు అనమాట. అయితే అప్పుడు నేను ఈ రెండో శ్లోకం ఏమో పొద్దున్న చదివాను. మొదటి శ్లోకం చదివి దాంట్లో మీ అందరితోటి సంపూర్ణ భాగవతం చెప్పాలి కాబట్టి ఆ రోజు కూర్చున్నాను అనమాట. కూర్చుని
పొద్దున పూటేమో ఈ మొదటి శ్లోకం మొత్తం అధ్యయనం చేసి అన్ని మననం చేసుకున్నాను. ఈ లోపల 12:30 అయింది. 12:30 కాగానే ఇప్పుడు తగిలింది, తీరాన్ని తాకింది, ఇంకో 3 గంటల లోపల 4 గంటల లోపల మొత్తం భూమి మీదకి వచ్చేస్తుంది, బొంబాయికి వచ్చేస్తుంది, ఇలా చెప్తూ వచ్చారన్నమాట. దాంట్లో న్యూస్ వస్తున్నాయి. నేను ప్రశాంతంగా కూర్చొని వేద్యం వాస్తవం అత్ర వస్తు శివదం తాపత్రయోన్మూలనం, ఇది తాపమే కదా, అది దైవిక తాపం. మరి భాగవతం చెప్పబడింది నిర్మత్సరాణం సతాం వేద్యం వాస్తవమూలనం, తాపత్రయాలు తొలగించాలి కదా, అది భాగవతంలో చెప్పబడింది కదా అని చెప్పి ఈ 2వ శ్లోకాన్ని 3వ శ్లోకాన్ని అధ్యయనం చేస్తూ కూర్చున్నా అంతే. వేరే ఇంకా ఏ మాట్లాడలే చేయకుండా దీంట్లో మొత్తం ఇట్లా అండర్లైన్ ఇక్కడ రాసిపెట్టి కూడా పెట్టాను చూడండి. మొత్తం ఇట్లా రాసి పెట్టా అట్లా నేను 3వ తారీఖు నాడు 3వ జూన్ నాడు మొత్తం అయిన తర్వాత 6:30కి వచ్చింది మెసేజ్ వచ్చింది, న్యూస్ అనమాట. ఏమొచ్చింది న్యూస్ అంటే ముంబై ఎస్కేప్స్ ఫ్యూరీ ఆఫ్ నిసర్గ సైక్లోన్, హెడ్లైన్స్. తాపత్రయోన్మూలనం అది ఇటువైపు వస్తుంది అని చెప్పి వాళ్ళు మెషిన్ పట్టుకుని అంటే అది కాస్త తగిలింది, తాకింది కానీ ఎటో పోయింది. అది భాగవత ప్రభావం. ఇది మనకు అనుభవంలో రావాలి. అందుకోసం నేను రాసి పెట్టుకున్నా ఇక్కడ 3rd June 2020 నిసర్గ సైక్లోన్ మిసెస్ ముంబై బై కంటెంప్లేటింగ్ దిస్ వర్స్ అని రాసి పెట్టుకున్నాను పుస్తకం మీద. ఎప్పటిదాకా మన భాగవతం మనకు అనుభవంలో రాదో ఎట్లా మనము కృష్ణ ప్రేమ దాకా మనం ఎట్లా వెళ్ళగలం? ఇది నా ప్రత్యక్ష అనుభవం. మొన్న 3వ తారీఖు నాడు జరిగినటువంటి అనుభూతి మీకు చెప్తున్నా. కాబట్టి వ్యాసుల వారు ఏమంటున్నా అంటే శ్రీమద్భాగవతే. కాబట్టి మాకు నాయన ఇప్పుడు మా కృష్ణ ప్రేమ ఇప్పుడే కళ్ళే చాలా టైం ఉంది అంటే నాకు ఇప్పుడు దుఃఖాలు పోవాలి. మీకు దుఃఖాలు పోవాలన్నా, అత్తగారి కష్టాలు పోవాలన్నా, లేకపోతే మామగారి కష్టాలు పోవాలన్నా, లేకపోతే బాస్ కష్టాలు పోవాలన్నా, లేకపోతే కరోనా కష్టాలు పోవాలన్నా, ఏ కష్టాలు పోవాలన్నా కూడా, తర్వాత ఆరోగ్యం అది పోవాలన్నా, ఇది పోవాలన్నా, మంగళం కలగాలన్నా భాగవతం ఒక్కటే. ప్రేమ కావాలన్నా, రోగం పోవాలన్నా, కష్టాలు పోవాలన్నా, ధనం రావాలన్నా, ఏదన్నా ఒకటే, మంగళం ఒకటే. మంగళస్యాన్న సంశయ, ఇందులో సంశయమే లేదు. కాబట్టి అనేమంటున్నా శ్రీమద్భాగవతే మహాముని కృతే కిం వా పరై. మరి వ్యాసుల వారు ఇంత అద్భుతమైనది మహాముని కృతే రాసి పెడితే ఇంకో గ్రంథం ఎందుకు అని వ్యాసుల వారి అంటున్నారు. రాసి సజ్జో హృజ్జవరుజ్జతే కృతభే సృశ్రోషభే తక్షణ. ఎవరైతే ఇటువంటి మహాద్భుతమైన భాగవతాన్ని కృతిభి అంటే పవిత్రాత్ములైన వారు శుశ్రూషభి పరిజ్ఞానంతో వినమ్రతతోటి భాగవతాన్ని అధ్యయనం చేయడం మొదలుపెడతారు. సజ్జో హృజ్జవ అవరుజ్యతేత్ర అంటే వాళ్ళ హృదయంలో అవరుజ్యతే సుస్థాపితుడవుతాడు. ఎవరు? కృష్ణుడు. ఎందుకంటే ఈ భాగవతంలో ఒక తత్వం చెప్పబడింది. ఈ భాగవతంలోనే ఒక వాస్తవమైనటువంటి వస్తువు చెప్పబడింది. అయితే ఇప్పుడు ఎప్పుడైతే భాగవతాన్ని పట్టుకుంటామో ఆ వస్తుతత్వం కృష్ణుడు మన చెవుల ద్వారానో దేనినో హృదయంలోకి వెళ్ళిపోయి బయటికి రాడు. ఇంకా బయటికి రాకుండానే అక్కడే ఉండిపోతాడు, బందీ అవుతున్నాడు, లాక్డౌన్ ఫర్ ఎవర్. ఇప్పుడు ఈ కరోనా పెట్టిన లాక్డౌన్ 3 నెలలు మాత్రమే. 3 నెలల తర్వాత మీరు ఉంటున్నారు, అందరు బయటికి పరిగెడుతూనే ఉంటారు. కానీ భాగవతం ద్వారా ఎప్పుడైతే కృష్ణుడు లోపల బందీ అయ్యాడో అది మాత్రం పర్మనెంట్ లాక్డౌన్. కృష్ణుడు ఈజ్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్. కృష్ణుడు చాలా ఇష్టం. ఎప్పుడు నేను నీ హృదయంలో బందీనవుతానా, శాశ్వతంగా ఉండిపోతానా అని ఎదురు చూస్తున్నాడు కృష్ణుడు. సజ్జో హృజ్జవరుజ్జతే కృతభే శుశ్రూషభి తక్షణ. శ్రీకృష్ణుడు అద్భుతంగా దానిలో హృదయంలో బందీ అవుతున్నాడు అని చెప్పారు. యాక్చువల్గా ఇంకో విషయం చెప్పాలంటే ప్రభుపాదుల వారు భాగవతంలో ఉన్నటువంటి మొదటి 3 అధ్యాయాలు
మొదటి అధ్యాయం, 2వ అధ్యాయం, 3వ అధ్యాయం. ఈ 3 అధ్యాయాల మీద ఎంతటి అద్భుతంగా ప్రవచనాలు చేశారంటే మీరు ఊహించలేరు. బియాండ్ యువర్ ఇమాజినేషన్. యాక్చువల్గా మీలో చాలామంది తెలియకపోవచ్చు, తెలిసిన వాళ్ళు చాలా తక్కువ ఉండవచ్చు. భాగవతం ప్రభుపాదుల వారి 18 సంపుటాల్లో ఉందని తెలుసు. కానీ ప్రభుపాదుల వారు భాగవతం మీద ఉపన్యాసాలు, భాగవతం మీద ప్రపంచం మొత్తం ఉపన్యాసాలు ఇచ్చారు. వందలాది ఉపన్యాసాలు ఇచ్చారు, వేలాది ఉపన్యాసాలు ఇచ్చారు. అయితే వాటిలో చాలా ఇంపార్టెంట్ అయిన ఉపన్యాసాలని 11 పుస్తకాలుగా ముద్రించారు భక్తివేదాంత బుక్ ట్రస్ట్ వాళ్ళు. 11 పుస్తకాలు, 11 వాల్యూమ్ సిరీస్. అది కూడా అమ్మో అది కూడా ఉందా అని భయపడుతుండొచ్చు. కానీ నేను చెప్పేది ఏంటంటే, ముఖ్యంగా నాకు భాగవతం మీద ఇంతటి అభిరుచి, ఇంతటి రుచి, ఆనందాన్ని కలిగించింది ఏమిటి అంటే ఆ పుస్తకాలు. నేను వెళ్ళి ఒకసారి దాదాపు 15-20 ఏళ్ల కిందట వెళ్ళి నేను ఆ భక్తివేదాంత బుక్ ట్రస్ట్ నుంచి అది కొనుక్కొచ్చుకుని ఇంట్లో పెట్టాను. నేను నా సతీమణి ప్రతిరోజు చదివేవాళ్ళం దాంట్లో ముఖ్యంగా ఈ 11 సంపుటాల్లో మొదటి 5 సంపుటాలు, అదంటే భాగవతంలో ఉన్నటువంటి మొదటి స్కందంలోని 3 అధ్యాయాల మీదే ప్రభుపాదుల వారు ఎన్ని లెక్చర్ చెప్పారంటే 5 సంపుటాలు దానికే కేటాయించబడ్డాయి. చూడండి, అంతటి గహనమైన, గంభీరమైన, లోతైనటువంటి జ్ఞానం దాంట్లో ఇవ్వండి. ఆ శ్లోకాలు ఆయన ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి వివరణ వల్లనే మాకు ఆ భాగవతం మీద అంత రుచి కలిగింది. కాబట్టి దీనిలో నేను దాన్ని ఆస్వాదించగలుగుతున్నాను. అయితే ఆ దాంట్లో కొద్దిగా మీకు అందిద్దామనేది నా సంకల్ప, నా ప్రయాస. దాంట్లో చెప్తే ఈ విధంగా 2వ శ్లోకంలో ఎవరు ఈ భాగవత అధ్యయనానికి యోగ్యులు, పాత్రులు అనే విషయం దీంట్లో చెప్పబడింది. చెప్తూ అయితే దీంట్లో చెప్పిందంటే ప్రభుపాదులు ఒక దీంట్లో చాలా విషయాలు చెప్పారు. ఇది కూడా 1, 2, 3, 4 దాదాపు 5 పేజీల వ్యాఖ్యానం దీంట్లో కూడా ఇవ్వబడింది. మనకు చాలా సమయం తక్కువ ఉంది. దీంట్లో ఒక విషయం రాస్తూ ఆయన ఏమన్నారంటే, భగవంతుడి యొక్క నిరాకార తత్వం ఉత్కృష్టమైనది కాదు. అంటారు సర్వత్రా వ్యాపించున్న భగవంతుడే చాలా పరమాద్భుతం అని చెప్పి మాయావాది గొప్ప చెప్తుంటారు. కానీ ప్రభుపాదులు అంటే అది గొప్పదే, కానీ అదే సర్వోత్కృష్టమైనది కాదు. దానికంటే మించింది పరమాత్మతత్వం. దానికంటే మించి పరమాత్మతత్వం ఉంది. ఆ పరమాత్మతత్వం కంటే కూడా ఉన్నతమైనదే పరమార్థతత్వం, పరమసత్యం కూర్చిన తత్వం. అదే భాగవతంలో చెప్పబడింది. ఏదైతే అన్నిటికీ మూల కారణమో, సర్వకారణాలకు కారణమో, ఏదైతే సర్వోత్కృష్టమైన సత్యమో ఆ సత్యమే భాగవతంలో చెప్పబడింది. ఎవరైతే దాన్ని తెలుసుకుంటున్నారో వాళ్ళు సంపూర్ణమైనటువంటి మంగళమయ స్థితిలోకి వెళ్తున్నారు. వాళ్ళకే ఈ తాపత్రయాలన్నీ కూడా నశించిపోతున్నాయి. ఇది చెప్తున్నాను అనమాట. చెప్తూ ఆయన శ్రీల ప్రభుపాదులు ఇంకా చాలా ముందుకు వెళ్తున్నారు. వెళ్ళి దీనిలో చాలా విషయాలు చెప్పబడ్డాయి. దీనిలో భాగవతుడిని అచించ భేదతత్వం కూడా దీనిలో వర్ణించబడిందని చెప్పారు. తర్వాత శుశ్రూషు అనే పదం దీనిలో చాలా ముఖ్యమైనది. భాగవతాన్ని అధ్యయనం చేయడం చాలా వినమ్ర భావంతో చేయాలి. ఎప్పుడైనా కూడా వక్తని కించపరిచే విధంగా మాట్లాడడం కానీ, ఆయనని మీద ఒక సవాలు చేస్తున్నటువంటి పద్ధతిలో కానీ ఎప్పుడు భాగవత అధ్యయనం చేయకూడదు. దానిలో అంటే శ్రవణాసక్తి అనేది భాగవతంలో చాలా ముఖ్యమైన విషయం. ఎవరైతే సాధారణంగా జగత్తులో అందరికీ కూడా తానే ప్రభువు అనే భావన ఉంటుంది. కానీ భాగవతం ద్వారా ఎప్పుడైతే అతనికి అర్థమవుతుందో తాను ప్రభువును కాదు, తను సేవకుడును అని అర్థమవుతుందో అప్పుడే అతడు ఈ మంగళాన్ని పొందడం, సమస్త తాపత్రయాల నుంచి బయటపడడం జరుగుతుంది. అది కేవలం శ్రీకృష్ణ భగవాన్ని సేవ చేయడం ద్వారానే సాధ్యమవుతోంది అని చెప్తూ, ఎవరైతే దీనిలో ప్రభుపాదుల వారు ఇంకా చెప్తూ, భాగవతంలో ఇంకో చెప్పబడిన విషయం ఏమిటంటే పరమార్థ తత్వం చెప్పబడింది. పరమార్థ తత్వంలో నానా రకాల దేవీ దేవతల యొక్క పూజా కార్యక్రమాలు కూడా చెప్పారు. కానీ భాగవతంలోకి వచ్చేటప్పటికి మాత్రం పరమతత్వం, పరమసత్యం గురించినటువంటి, ఎందుకంటే పరమసత్యం అనేది
చెట్టు మొదటికి మనం నీళ్లు పోస్తే ఏ విధంగా అయితే దాంట్లో ఉండే కొమ్మలకు, రెమ్మలకు, ఆకులకు, పిందెలకు, పండ్లకు అన్నిటికీ కూడా వాటికి పుష్టి చేకూరుతుందో, ఆ విధంగా ఎప్పుడైతే సంపూర్ణతత్వం ఏదైతే పరమసత్యం ఉందో ఆ పరమసత్యానికి మనం శరణాగతులం కావడం ద్వారా సకల జీవులు, సకల దేవతలు, సకల అందరూ కూడా సంతృప్తి చెందుతారు. అంతేకాకుండా సాక్షాత్తుగా భగవంతుడు హృదయంలో సుస్థాపితుడవుతాడు అని చెప్పి ఇటువంటి అమల పురాణం ఉన్నప్పుడు వేరే వాటి యొక్క అవసరం ఏముంది అని చెప్పడం జరిగింది. తర్వాత ముఖ్యంగా ఎవరైతే ఈ భాగవత అధ్యాయాన్ని చేపడతారో వారు అనేక రకమైనటువంటి అధ్యయన పద్ధతులు లేకపోతే ఆత్మవికాస పద్ధతులను అవసరం లేకుండా నేరుగానే అత్యున్నత ఆధ్యాత్మిక స్థితిలో అత్యున్నత స్థితికి చేరుకునే అవకాశం ఉంటుంది అని చెప్పి ప్రభుపాద వారు ఈ 2వ శ్లోకంలో తమ భాష్యాన్ని ముగించారు. భాష్యాన్ని ముగించి 3వ శ్లోకంలోకి వస్తున్నారు. ఈ 3వ శ్లోకం ఏంటి? నేను చెప్పాక మొదటి 3 శ్లోకాలు మొత్తం సంపూర్ణమైనటువంటి మనకు అవగాహన ఇస్తాం. మొట్టమొదటి శ్లోకం గ్రంథ పరిచయం, గ్రంథంలో చెప్పబడిన విషయం ఏమిటి, సంపూర్ణ జ్ఞానం, గ్రంథంలో చెప్పబడిన సంపూర్ణ జ్ఞానాన్ని మొదటి శ్లోకంలోనే చెప్పడం జరిగింది. 2వ శ్లోకంలో ఈ గ్రంథంలో చెప్పబడిన విషయాన్ని అర్థం చేసుకునే పాత్రులు ఎవరు, పాత్రత ఎట్లా కలుగుతుంది, ఎత్తట కలుగుతుంది, ఆ పాత్రుడికి కలిగే ఫలితం ఏమిటి, ఈ 2వ శ్లోకం చెప్పబడింది. ఇక 3వ శ్లోకంలో ఈ గ్రంథం ఏంటి, అసలు గ్రంథ మహిమ ఏమిటి, ఇది 3వ శ్లోకం. గ్రంథ విషయం చెప్పారు కానీ అసలు ఈ గ్రంథం ఏమిటి అనేది 3వ శ్లోకం. నిగమకల్పతరోర్గలితం ఫలం, నిగమకల్పతరోర్గలితం ఫలం శుకముఖాద్ అమృత ద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావుకా. నిగమకల్పతరోర్గలితం ఫలం. నిగమకల్పతరు, నిగమాలు అంటే వేదాలు, కల్పతరు అంటే కల్పవృక్షం. కల్పవృక్షము అంటే కోరిన కోరికలను తీర్చేది కల్పవృక్షం. అయితే వేదాలని కల్పవృక్షంతో పోల్చారు. ఎందుకంటే దాంట్లో మనకు కావలసినవన్నీ దొరుకుతున్నాయి. మన స్వర్గానికి వెళ్ళాలంటే మార్గం ఉంది, దేవతలను పూజించే మార్గం ఉంది, ఐశ్వర్యం కావాలంటే మార్గం ఉంది, వేరే లోకాలకు పోవాలంటే మార్గం ఉంది, ముక్తిని పొందాలంటే మార్గం ఉంది. తర్వాత చక్కగా వైద్యం నేర్చుకోవాలంటే ఆయుర్వేదం ఉంది, ధనుర్విద్యం, అనేక ప్రతిదీ ఏ కోరిక కావాలంటే ఆ కోరిక తీర్చడానికి కోసం వేదాల్లో ఉంది కాబట్టి ఇది కల్పతరు. అయితే గలితం, నిగమకల్పతరోర్గలితం, గలితం అంటే ఆ చెట్టుకు పండినటువంటి, గలితం అంటే పండింది, అంటే పూర్తిగా పక్వం పొందింది. ఫలం అయితే సాధారణంగా మనకు పళ్ళు వస్తుంటాయి, మామిడి పళ్ళు వస్తాయి. ఆ పళ్ళు అరటి పళ్ళు కానీ మామిడి పళ్ళు కానీ ఏమైనా పళ్ళు ఉన్నాయి సరే, ఆ పళ్ళు చెట్టు మీద పండిన పళ్ళు కాదు. అవి పండక ముందరే వాటిని తీసి దాచి దాంట్లో కెమికల్స్ వేసి అది వేసి ఇది వేసి మగబెట్టి ఇది పెట్టి పంపిస్తుంటారు. కానీ శ్రీమద్ భాగవతం అటువంటి కాదు. నిగమకల్పతరోర్గలితం ఫలం, ఆ కల్పవృక్షం అనే వేదాల చెట్టుకే పండినటువంటి, అది కూడా సంపూర్ణంగా పక్వమైనటువంటి ఫలం. నిగమకల్పతరోర్గలితం ఫలం శుకముఖాత్ అమృత ద్రవ సంయుతం. అంతేకాకుండా అది శుకదేవ గోస్వామి ముఖతః అనే అమృతమైనటువంటి ముఖ ద్వారా ప్రవచించబడింది. పిబత భాగవతం రసం, పిబత భాగవతం రసం. భాగవతం అనేది రసం లాంటిది. సపోజ్ ఇప్పుడు మామిడి పండు ఉంది, మామిడి పండు ఒకళ్ళకేమో మామిడి పండు ఇచ్చారు, ఒకళ్ళకేమో మామిడి పండు మొత్తం రసం తీసి ఇచ్చారు. ఎవరు దీంట్లో ఎక్కువ ఆనందిస్తారు చెప్పండి? మామిడి పండు ఇచ్చిన వాడు ఎక్కువ ఆనందిస్తాడా? మామిడి పండు మొత్తం రసం తీసి ఒక మంచి వెండి గిన్నెలో వేసి ఒక వెండి చెంచా పెట్టి చేతికి ఇచ్చాడు, ఎవడు ఎక్కువ ఆనందిస్తాడు? ఎవరికైతే ఆ రసం ఇచ్చాడు.
ఎందుకంటే దాని మీద మామిడి పండు ఉంటే దాన్ని తొక్క తీయాలి, దాని టెంక ఉంటుంది, చేయంతా రసంగా అవుతుంది. వీడు హాయిగా రసం తీశాడు వెండి గిన్నెలో, మంచి వెండి గిన్నెలో. అది కృష్ణుడికి నైవేద్యం పెట్టారు, మంచి వెండి గిన్నె పెట్టి, దాంట్లో వెండి చెంచా కూడా ఉంది. ఇట్లా ఇచ్చి ఎంత చక్కగా ఉంటుంది, చేతులు హాయిగా ఉన్నాయి. వెండి గిన్నెలో మామిడి పండు రసం, ఆ మామిడి పండు ఎంత హాయిగా తినచ్చు. అది భాగవతం రసం. అది భాగవతం అనేది రసం అంటే ఇది ఒక ద్రవం అనమాట, ద్రవ పదార్థం, ఇది ఘన పదార్థం కాదు. సపోజ్ అరటిపండు ఉంది, అరటిపండు ఘన పదార్థం, అది నవలాలి. దీన్ని నవలక్కర్లేదు, భాగవతం నవలక్కర్లేదు. భాగవతం అంటే భాగవతం రసం అని చెప్పి పిబత అని తాగండి అని. తాగండి అంటే తాగండి అని దాన్ని మనం తాగండి అంటామా? లేదా మామిడి పండు రసం ఈ మామిడి పండు రసాన్ని తినండి అంటామా? వీడు పిచ్చివాడు అనుకుంటాడు. కాబట్టి అటు అనకుండా పిబత భాగవతం రసం. అదే అంటే పిబత తాగండి అంటే ఏంటి? ఇది రసం, ఇది భాగవతం రసం. ఆలయం, ఆలయం అంటే ముక్తి పర్యంతం, ముక్తిని పొందేంత వరకు, లేకపోతే ముక్త స్థితిలో కూడా తాగండి. పిబత భాగవతం రసం. ఆలయం అంటే ముక్త పర్యంతము, ముక్తిని పొందేంత వరకు తాగండి, లేదా ముక్త స్థితిలో కూడా తాగండి. పిబత భాగవతం రసం ఆలయం. ముహు అంటే పూర్తి తాగండి, పూర్తిగా ఎప్పటికీ తాగండి, తాగుతూనే ఉండండి. కమాన్ డ్రింక్ తాగుతూనే ఉండండి. ముహు అహో భువి భావుక అంటే రసిక భావుక, రసిక భువి భావుక. రసికులు భావకులు అని ఇద్దరున్నట్ట. రసికులు భావికులు. రసికులు అంటే అది వరకే రసభావంలో ఉన్నవాళ్ళు, వాళ్ళకి ఆ రసభావాలు తెలుసు, కృష్ణుడితో ఎటువంటి రసభావాలు ఉన్నాయి వాళ్ళు తెలుసు. భావుక అంటే ఆ రసభావాల వరకు చేరని వాళ్ళు, ఇంకా అంటే వాళ్ళకి తెలివి ఉంది, జ్ఞానం ఉంది, మేధా సంపన్నులు, కానీ ఆ రసభావాల వరకు ఇంకా రాలేదు, కానీ వాళ్ళు వచ్చే అవకాశం ఉంది. ముహురహో రసిక భువి భావుక అంటే రసికులారా, భావుకులారా, ఈ భాగవత రసాన్ని ఎల్లప్పుడూ తాగాలి. పర్యంతము ముక్త స్థితిలో కూడా, మీ ఇష్టం అది, కానీ తాగుతూనే ఉండండి అని ఈ భాగవతం యొక్క మహిమని 3వ శ్లోకం చెప్తున్నాను. ఎంత అద్భుతం, పరమాద్భుతం, ఎంత రహస్యాలు దీంట్లో ఉన్నాయి. దాంట్లో ప్రభుపాదుల వారు దాని ప్రతిపదార్థాలు రాశారు కాబట్టి మనకు అర్థమవుతోంది. ప్రతిపదార్థాలు రాశారు కాబట్టి. ముహురహో రసిక భువి భావుక. కాబట్టి ఓ రసికులారా, మనందరూ కూడా చివరికి ఈ రసికులం కావాలి. రసికులు అంటే కృష్ణుడితో రసభావాలు పంచుకున్న వాడే రసికుడు. దీనిలో ప్రభుపాదుల వారు భాష్యం రాస్తూ ఏమన్నారంటే, చీమ నుంచి బ్రహ్మ దాకా ఈ జగత్తులో ప్రతి ఒక్కరికి ఏదో ఒక రసభావం ఉంటుంది. సమ్ మెలోస్, దాని మెలో అంటారు, ఇంగ్లీష్లో మెలో అంటారు, రసభావం ఉంటుంది. అండ్ తర్వాత ప్రతి జీవుడికి ఒక నిజస్థితి ఉంటుంది. ప్రతి జీవుడి నిజస్థితి ఉంటుంది. అయితే భగవంతుడితోటి తన నిజస్థితిని పంచుకోవడానికి ఒక ప్రత్యేక రసభావాన్ని కలిగి ఉంటాడు. ఉదాహరణకి ఇంట్లో భర్త వచ్చాడు అనుకోండి. ఇంట్లో భర్త ఉన్నాడు, తల్లి కూడా ఉంది, భార్య కూడా ఉంది. తల్లికేమో అతడు కొడుకు, ఇంట్లో ఉన్న యజమాని, భార్యకేమో భర్త. నిజస్థితి వేరే ఉంటుంది. అయితే ఆ రసభావాన్ని పంచుకోవాలి అంటే అతడి దగ్గర ఉన్నప్పుడే సాధ్యమవుతుంది. దూరంగా ఎక్కడో ఉండి తల్లి తన వాత్సల్య భావాన్ని చూపించలేదు, అదేవిధంగా భార్య తన మధురస భావాన్ని చూపించలేదు. అదేవిధంగా జీవుడికి కూడా ప్రతి ఒక్క జీవుడికి ఒక స్థితి ఉంటుంది, నిజస్థితి ఉంటుంది, ఒక రసభావం ఉంటుంది. అయితే అతడు కేవలం ముక్త స్థితిలోనే అది భగవంతుడితో పంచుకోగలుగుతాడు.
అట్లా ముక్త స్థితిలో పంచుకోగలిగిన వాళ్ళే రసికులు. ఆ ముక్త స్థితిలో ఉండి పంచుకున్న వాళ్ళని రసికులు అంటారు. ఎవరైతే ఆ రసిక స్థితికి వరకు వెళ్ళగలరో, ఎందుకంటే వాళ్ళకి తెలివి ఉంది, తర్వాత ఉత్సాహం కూడా ఉంది, తర్వాత భాగవతాన్ని తెలుసుకోవాలనే జిజ్ఞాస కూడా ఉంది, తెలుసుకునేటువంటి బుద్ధి కూడా ఉంది, వాళ్ళేమో భావుకులు. ఇద్దరికి కూడా భాగవతం ఇద్దరు కూడా తాగాలి. తాగినప్పుడు వాళ్ళు అద్భుతంగా ముందుకు వెళ్ళడం జరుగుతుంది. అయితే ఇక్కడ శుకదేవ్ గోస్వామి అయితే దీంట్లో ముఖ్యంగా ఉండేటువంటి రసాలు మొత్తం దీనిలో ప్రభుపాదుల వారి భాష్యం రాస్తూ మొత్తం ఈ భావాలు ఏదో ప్రపంచంలో ఉన్నాయో రసభావాలు 12 ఉంటాయి. ఈ 12లో ముఖ్యమైనవి మూలమైనవి 5 రసభావాలు ఉన్నాయి. వాటిని అర్చనము, దాస్యము, సఖ్యము, వాత్సల్యము, మధుర ప్రేమ, వీటన్నింటి కలిపే ప్రేమ అంటారు. ఎప్పుడైతే ఇది లేదో మిగిలినటువంటి గౌణ భావాలు వీరరసము, భయానకము, భీభత్సము ఇటువంటివన్నీ వస్తుంటాయి. కానీ మొత్తానికి జీవుల మధ్య కనిపించేది ఈ 12 రకాల రసభావాలు మాత్రమే. అయితే భగవంతుడితో మాత్రం భక్తులు నెలకొల్పేవి 5. ఒకటేమో అర్చనము అంటే శాంతరసము, తర్వాత దాస్యము, సఖ్యము, వాత్సల్యము, మధుర రసము. వీటిని సంప్రాప్తింపజేసేదే శ్రీమద్ భాగవతం. ప్రభుపాదుల వారు ఇంకా ముందుకు వెళ్తే ఏమన్నారంటే, ఈ రసభావాలు అనేది మనిషికి మధ్యనే వనకూడితే, లేదా జంతువుకు మధ్యమే వనకూడితే, మనిషికి జంతువుకి వనకూడే అవకాశం లేదు. చీమ ఉంది, చీమతోటి మనం ఎటువంటి రసభావం పెట్టుకోగలమా? పెట్టుకోలేము. పాము ఉంది, పాముతో మనం రసభావాలు పెట్టుకోగలమా? పెట్టుకోలేము. మనిషికి మాత్రం. అయితే జీవుడు తన పూర్ణస్థితిలో ఉన్నప్పుడు భగవంతుడితో మాత్రమే ఈ రసభావాలు పెట్టుకోవాలి. ఆ రసభావం ఏమిటి, అది వెల్లడి చేసేదే శ్రీమద్ భాగవతం అని చెప్పి ప్రభుపాదులు దీంట్లో రాస్తూ, ఇక్కడ శుకదేవ్ గోస్వామి, ఇక్కడ శుకము అంటే రామచిలుక అని పేరు కూడా ఉంది. అయితే శుకదేవ్ గోస్వామికి ఆ పేరు ఎందుకు వచ్చింది అని ఒక టాపిక్ అనమాట. శుకదేవ్ గోస్వామి ఎందుకంటే అంటే ఉన్నట్టు ఇప్పుడు ఏదైతే వ్యాసుల వారు భాగవతం రాస్తారో ఉన్నట్టుగా చెప్పినందువల్ల ఆయనకు ఆ పేరు ఉన్నట్టు చెప్పినందుకు కాలేదు, ఉన్నట్టుగా చెప్పడమే కాకుండా అందరి హృదయాలు కూడా రంజించే విధంగా చెప్పినందువల్ల ఆయనకు ఆ పేరు వచ్చింది. ఉన్నట్టుగా చెప్పడం, దానిలో తగ్గించడం, హెచ్చడం అట్లా కాకుండా, అంతేకాకుండా వినేవాళ్ళ హృదయాలు రంజించాలి. ఆ రంజించే విధంగా చెప్పగలిగినందువల్ల ఆయనకు శుకదేవుడు అనే పేరు వచ్చింది అని చెప్పి దీనిలో ప్రభుపాదుల వారు ఈ భాష్యంలో వర్ణిస్తూ ఈ భాగవతం ఇప్పుడు నిగమ కల్పతరోర్ గలితం ఫలం. గలితం అంటే విన్నాం మనం, పక్వమైన ఫలం, చెట్టు మీదనే పండినటువంటి పండు, చెట్టు మీదే పండింది. ఇది మాగబెట్టిన పండు కాదు, కాదు. అంతేకాకుండా దీంట్లో తొక్క, దీనిలో అటువంటివి వేరే ఏం లేవు. దీనిలో మొత్తం రసమే, కంప్లీట్ రసం. ఏ విధంగా అయితే మనం మామిడి పండు వెండి గిన్నెలో పెట్టి రసంలాగా పూర్తి రసమే దీనిలో. పిబత భాగవతం రసం, పిబత భాగవతం రసం ఆలయం చెప్పారు. అయితే ఈ మామిడి పండు హఠాత్తుగా కొమ్మ మీద కింద పడలే. ఉదాహరణకి బాగా పండిపోయిన పండు దానితోనే కింద పడిపోతుంది. కింద పడగానే అది బాగా పండిపోయింది కాబట్టి కింద పడగానే ఆ బరువుకి, ఆ వేగానికి చిట్లిపోతుంది. ఎక్కడ పడిపోతుందో అక్కడ దాని చెక్కు చెదిరిపోవడం, దానికి మట్టి అంటుకోవడం ఇట్లా నడుస్తుంటుంది. కాబట్టి ఈ నిగమ కల్పతరోర్గలితం ఫలం, ఈ హఠాత్తుగా నేల పడకుండా నెమ్మదిగా ఒకళ్ళ చేతి నుంచి ఒకళ్ళకి ఇట్లా కింద ఏమాత్రం పడి చెడిపోకుండా, అటువంటి చెరుపు కలగకుండా చాలా జాగ్రత్తగా పరంపర రూపంలో కిందికి వచ్చింది. అంటే ఏ విధంగా అయితే కృష్ణుడి నుంచి బ్రహ్మకు, బ్రహ్మదేవుడి నుంచి నారదుడికి, నారదుడి నుంచి వ్యాసుల వారికి, వ్యాసదేవుడి నుంచి శుకదేవ్ గోస్వామికి, శుకదేవ్ గోస్వామి నుంచి పరీక్షణ్ మహారాజ్కి ఆ సమయంలో వీరు ఈ విధంగా కథ నడుస్తుంది. అంటే ఒకరి చేతి నుంచి ఒకరి అద్భుతంగా వస్తుంది. కాబట్టి దీన్ని ఈ రసాన్ని అందరూ పరిపక్వతను పొందడం కోసం
పరమానందాన్ని పొందడం కోసం అందరూ పిబత తాగాలి అని చెప్పి శ్రీల ప్రభుపాద వారు ముఖ్యంగా ఇది శుకదేవ్ గోస్వామి ముఖతః కానీ లేదా శుకదేవ్ గోస్వామికి ప్రతినిధి అయినటువంటి వ్యక్తి నుంచి మాత్రమే ఈ భాగవతామృత రసాన్ని గ్రోలి దాని సంపూర్ణ ఫలాన్ని పొందాలి అని చెప్తూ ఈ 3వ శ్లోకం ముగించారు. ఈ వారం ఈ 3 శ్లోకాలని పూర్తిగా అధ్యయనం చేయండి. ఎందుకంటే ఈ 3 కూడా ప్రస్తావన జరిగిపోయింది, భాగవతం యొక్క ప్రస్తావన. ఎందుకంటే దాంట్లో మీ రోల్ కూడా ఉంది. మొట్టమొదటేమో కృష్ణుడి గురించి, 2వ శ్లోకంలో మీ గురించి, 3వ శ్లోకంలో భాగవతం గురించి. కాబట్టి మీ గురించి మీరు తెలుసుకోవాలి, మీరు కృష్ణుడి గురించి తెలుసుకోవాలి, మీరు భాగవతం గురించి తెలుసుకోవాలి. ఎప్పుడైతే ఈ 3 తయారైందో, పూర్తిగా అధ్యయనం చేశారో, అప్పుడు మీరు చక్కగా ముందుకు వెళ్తారు. ఆ ముందుకు కూడా కొద్ది చెప్తాను, చెప్పి శుభారంభాన్ని చేద్దాం ఇవాళ. నైమిషే నిమిషే క్షేత్రే ఋషయా శౌనకాదయా సత్రం సర్గాయ లోకాయ సహస్ర సమమాసత నైమిషే అనిమిషే క్షేత్రే. నైమిషారణ్యం ఒక అద్భుతమైన స్థలం ఉందిట. నైమిషే అనిమిషే క్షేత్రే, అదొక క్షేత్రం, మహాద్భుతమైన స్థలం. అనిమిషే క్షేత్రే అది భగవంతుడి నారాయణుడికి సంబంధించినది, విష్ణు భగవానుడికి సంబంధించినది. అనిమిషే క్షేత్రే అంటే విష్ణు భగవానుడికి అక్కడ విష్ణు రెప్పలు కూడా ఆర్పడు, కళ్ళు ఎప్పుడు తెలుసుకునే ఉంటాయి ఇట్లా. నో రెప్ప. నిమిషే క్షేత్రే ఋషయా శౌనకాదయ. శౌనకాది ఋషులు ఆ నైమిషారణ్యంలో సత్రం స్వర్గాయ లోకాయ సహస్ర సమమాసత. స్వర్గాయ అంటే భగవంతుడు, లోకాయ అంటే భగవంతునితో అనుబంధం ఉన్నటువంటి భక్తులు. వాళ్ళు ఏమనుకున్నారంటే, కలియుగం రాబోతోంది కాబట్టి మనం కలియుగ లక్షణం మాకు మొట్టమొదటి తెలిసింది. ఎందుకంటే దాంట్లో వ్యాసుల వారు ఆల్రెడీ అన్ని గ్రంథాలు రాసే ఉంచారు. కాబట్టి మాకు తెలిసిపోయింది కలియుగం ఎటువంటి దోషాలు ఉంటాయో. మరి ఏం చేయాలి? అందరికీ దుఃఖాలు రాబోతున్నాయి, అందరికీ కష్టాలు కలగబోతున్నాయి, అందరికీ మనసు అశాంతిగా ఉండబోతోంది. మరి ఏం చేయాలి? అందరికీ మంగళం కలిగిద్దాం. ఇందాక అనుకున్నాం, మంగళం అంటే ఏమిటి అంటే అనుకున్నవి కావడం, ఆరోగ్యంగా ఉండడం, అనుకున్న పనులన్నీ కావడం, ఇవే మంగళం అంటే. అంతే మంగళం అంటే. ప్రతిరోజు కళ్యాణం, నిత్య కళ్యాణం పచ్చతోరణం, ప్రతిరోజు కళ్యాణం అనుకోండి, ఎంత అది మంగళం. అమంగళకరమైన స్థలాలు కొన్ని ఉన్నాయి. శ్మశానం అమంగళకరం, ప్రతి క్షణం శవాలు వస్తుంటాయి. మంగళకరం ప్రతిరోజు కళ్యాణం. ఎంత అద్భుతం చూసారా? మంగళం అంటే అదే అనమాట. ప్రసన్నతను కలిగించే క్షణమే మంగళకరమైన స్థానం. ఎవరైనా మహానుభావుడు వచ్చాడే ప్రసన్నత కలుగుతుంది, అదే మంగళకరమైన స్థానం, సమయం అనమాట. అందుకోసం అంటారనమాట, దీక్ష తీసుకోవాలంటే ఏది మంచి సమయం అండి అంటే చాలా ఉన్నాయి సూత్రాలు, దానికి తీర్థాలు, క్షేత్రాలు ఉన్నాయి. కానీ ఎప్పుడైతే గురువు అనుగ్రహించి నాయన వచ్చి దీక్ష తీసుకో ఇప్పుడే ఇస్తాను అన్నాడు అంటే అదే మంగళకరమైన సమయం. అది అద్భుతం. అది ఏ క్షణమైనా రావచ్చు. కాబట్టి ఎప్పుడైతే నీ ఆత్మ ప్రఫుల్లితమవుతుందో అది మంగళకరమైన స్థానం, మనస్సు ప్రశాంతంగా ఉంటుందో అది మంగళకరమైన స్థానం అన్నమాట. అయితే వీళ్ళందరూ కలియుగం వస్తోంది, మరి ఎట్లా? ఓకే, మనం ఏదో ఒక మంగళకరమైన కార్యక్రమం చేద్దాం. సహస్ర సమమాసత. సహస్రం 1000 సంవత్సరాలు సమయం పట్టే ఒక యజ్ఞం. ఎవరి కోసం? స్వర్గాయ లోకాయ. భగవంతుడి కోసం, భగవంతుడి ప్రీతి చేద్దాం, భగవంతుడి యొక్క భక్తుల ప్రీతి చేద్దాం. మనం వాళ్ళ కోసం యజ్ఞం చేద్దాం. ఎందుకంటే యజ్ఞం ద్వారా భగవంతుడు సంతృప్తి చెందుతాడు. భగవంతుడు సంతృప్తి చెందితే భగవంతుడి కుక్షిలోనే సమస్త
కాబట్టి వాళ్ళకు కూడా ఆనందం, వాళ్ళకు కూడా శాంతి కలిగే అవకాశం ఉంటుంది, వాళ్ళకు రక్షణ కలిగే అవకాశం ఉంటుంది అని చెప్పి వాళ్ళు నైమిషారణ్యంలో ఆ యజ్ఞాన్ని తలపెట్టాడు. నైమిషారణ్యాన్ని ఎందుకు ఎంచుకున్నారు అంటే నైమిషారణ్యం యొక్క మహత్యం అనేది అనేక పురాణాలు అంతమంది చెప్పబడింది. నైమిషారణ్యంలో యజ్ఞం చేయడం ద్వారా రాక్షసులు బలహీనులు అవుతారట. ఎప్పుడైతే చేస్తే బ్రాహ్మణుడు యజ్ఞం చేయడం ద్వారా అక్కడ పుణ్యం పెరుగుతుంది. తర్వాత ఆ పుణ్య బలం వల్ల, ఆ భక్తి బలం వల్ల రాక్షసులు బలహీనులు అయిపోతారు. కాబట్టి అక్కడ దానవుల యొక్క బలాన్ని నశింపజేయస్సు అనేది వరాహ పురాణంలో చెప్పబడిన విషయం. ఇది వాళ్ళకి తెలుసు కాబట్టి శౌనకాది ఋషులు అక్కడ వాళ్ళు యజ్ఞాన్ని చేయడాన్ని మొదలుపెట్టారు. అది కూడా నైమిష క్షేత్రంలో భగవంతుడు భక్తుల రక్షణార్థం ఎప్పుడు రెపపాటు కూడా లేకుండా ఎదురు చూస్తుంటాడు చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ మహర్షులు అనే విషయాన్ని మనం గమనించాలి. మహర్షులు ఏంటంటే మహా ఋషి అంటే ఎవరైతే తన ఇంద్రియాలన్నింటినీ అదుపులో ఉంచుకున్నాడో, ఋషికము అంటే ఇంద్రియాలు, ఋషికాలను ఎవరైతే అదుపులో ఉంచుకున్నాడో అతడే ఋషి. మహర్షి అంటే ఆ కార్యాన్ని మహా గొప్పగా చేశాడు, చాలా అద్భుతంగా చేసినాడు మహర్షులు. ఋషులు మహర్షులు వాళ్ళనమాట. అంటే ఇంద్రియాధీశులైన వాళ్ళే మహర్షులు, ఇంద్రియాధీనులైన వాళ్ళందరూ మామూలు వాళ్ళంతటి మహర్షులు. కాబట్టి భగవంతుడి ప్రీత్యర్థం, భక్తుల ప్రీత్యర్థం వాళ్ళు యజ్ఞం చేద్దాం అనుకున్నారు. ఎందుకంటే వాళ్ళు తెలుసు ఏ విధంగా అయితే చెట్టు మొదలకు నీళ్లు పోస్తే చెట్టు మొత్తం రక్షించబడుతుందో అని చెప్పి వాళ్ళు ఆ యజ్ఞాన్ని చేద్దామనుకున్నారు. అయితే ఆ కాలం అంటే ఇది 5000 సంవత్సరాల కిందట, 5000 సంవత్సరాల కిందట కాబట్టి వాళ్ళు 1000 సంవత్సరాలు పట్టే యజ్ఞం చేద్దామని సంకల్పించారు. కానీ ఈ సమయంలో మనం ఒక పూట యజ్ఞం చేద్దామన్నా కనీసం మనకు 10,000 రూపాయలు ఖర్చు కావాలి. 10,000 ఆ యజ్ఞంలో కనీసం ఒక 5 కిలోల నెయ్యి, ఇది అది బ్రాహ్మణులు ఒక యజ్ఞగుండం చేస్తేనే కనీసం 10,000. 10 యజ్ఞగుండాలు పెట్టారనుకోండి, 1,00,000 2,00,000 ఖర్చు. అటువంటిది వాళ్ళు 1000 సంవత్సరాలు, అది అసాధ్యం, కలియుగంలో అసాధ్యము. అంతేకాకుండా అనవసరము కూడా. ఎందుకంటే చైతన్య మహాప్రభు 5,500 సంవత్సరాల కిందట వచ్చి హరినామ సంకీర్తన యజ్ఞాన్ని ఇచ్చారు మనకు. చక్కగా హరే కృష్ణ 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 హరి హరి, హరి రామ 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 హరి హరి అంటూ అద్భుతంగా కరతాళ మృదంగ వాద్యాలతోటి నృత్యం చేస్తూ సంకీర్తన చేస్తే అదేముంది, 10 ఏళ్ళైనా చేయొచ్చు యజ్ఞం, 100 ఏళ్ళైనా చేయొచ్చు, చేస్తూ ఉండొచ్చు. కలియుగం అంటే అప్పుడు ఇస్కాన్ చేయబోతోంది రాబోయే 10,000 సంవత్సరాలు. ఇస్కాన్ 10,000 సంవత్సరాలు చేయబోతోంది యజ్ఞం. రూపాలు చెప్పారు కదా. అటువంటి సంకీర్తన యజ్ఞాన్ని మొదలుపెట్టారు. ఆ విధంగా వాళ్ళు యజ్ఞం చేస్తున్నారు. ఒకరోజు పరమాద్భుతంగా, పరమ శుభకరంగా వారికి ఒక అతిథి వచ్చాడు వాళ్ళ దగ్గరికి. తయేకదాతు మునయః ప్రాతుర్హుతాజ్ఞయా సత్కృతం సూతమాసీనం ప్రచోరిదమాదరా. అద్భుతంగా ఒకరోజు ఆ విధంగా వారి యజ్ఞం సాగిపోతోంది. అద్భుతంగా, పరమ మంగళకరంగా, పరమ శోభాయమానంగా ఒకరోజు వాళ్ళ యజ్ఞాలన్నీ పూర్తయిన తర్వాత సూత గోస్వామి, మహనీయుడైనటువంటి సూత గోస్వామి వచ్చారు. సత్కృతం సూతమాసీనం, వాళ్ళు అంటే ఏంటి, ప్రాతహుతాజ్ఞయ, పొద్దున్న లేచారు వాళ్ళు. పొద్దున్న 4:30 వాళ్ళు లేవడం జరిగిపోయింది. అంటే బ్రహ్మముహూర్త సమయం అంటే అని కనీసం గంటన్నర ముందర, సూర్యోదయం గంటన్నర ముందర 4:30కు యజ్ఞాలు అవి చేయాలి. అవన్నీ అంటే ఎంత పొద్దున్న లేవాలి వాళ్ళు. అందుకని ప్రభుపాదుల వారు కూడా భక్తులందరికీ మంచి నియమాలను ఏర్పాటు చేస్తారు. అందరూ కూడా 4:30 మంగళహారతికి వెళ్ళాలి. గుళ్ళో ఉన్నవాళ్ళు, ఇంట్లో ఉన్న వాళ్ళు అయితే కనీసం 5:30 కన్నా మంగళహారతి ఇవ్వాలి. పొద్దున్న లేవాలి, జపం చేసుకోవాలి. ఎవరికైనా కూడా ఈ నామజపం అయితే ఉందో, నామజపం పొద్దునే అయిపోవాలి. పొద్దున 4 రౌండ్లు, మధ్యాహ్నం 4 రౌండ్లు, రాత్రి పడుకోబోయే ముందర
పడుకుంటూ 2 నిమిషాలు అట్లా చేయొద్దు. ఎందుకంటే మనకున్నటువంటి భగవంతుడితోటి మనకు ఉన్న సంబంధాన్ని కలిగించేది ఒకటే ఒకటి, అదే హరే కృష్ణ మహామంత్రం. దాంట్లో కృష్ణ రామ అంటూ భగవంతుడి పేర్లు, భగవంతుడి యొక్క శక్తి ఇవే ఉన్నాయి దాంట్లో. ఎప్పుడైతే ఆ భగవన్నామంతో మన సాంగత్యాన్ని పొందుతున్నామో అప్పుడే ఆ సమయంలో సాంగత్యం, అది ప్రత్యక్ష సాంగత్యం. మిగతాదంతా మన కృష్ణుడి కోసం చేస్తాము, అదే పరోక్షమైన సాంగత్యం. భగవంతుడు సాక్షాత్గా భగవద్ధామంలో ఉన్నాడు. ఆ భగవద్ధామంలో ఉన్న భగవంతుడితో మన సాంగత్యం ఎప్పుడు వస్తుంది? ప్రత్యక్ష సాంగత్యం ఎప్పుడు వస్తుంది? ప్రత్యక్ష సాంగత్యం కేవలం మనం హరినామ జపం చేస్తున్న సమయంలో మాత్రమే వస్తుంది. మనం ఎప్పుడైతే భాగవంతం వింటున్నామో భగవంతుడితోటి మన ప్రత్యక్ష మన చుట్టూ అందరితో ఉన్నాం. మనం భగవంతుడి గురించి తెలుసుకుంటున్నాం. పుస్తకంలో భగవంతుడు ఉన్నాడు, కృష్ణుడు ఉన్నాడు. కానీ ఎప్పుడైతే మనం నామాన్ని జపిస్తున్నామో, నామాన్ని పలుకుతున్నామో అప్పుడు మన కృష్ణుడితో డైరెక్ట్గా సాంగత్యం అప్పుడు వస్తుంది. ఆ సమయం వరకు మాత్రమే వస్తుంది ఆ సాంగత్యాన్ని. అంటే ఏ విధంగా అయితే తల్లి పిల్లవాడిని ఒళ్ళో పెట్టుకుంటుంది, అది ప్రత్యక్ష సాంగత్యం. పిల్లవాడిని లాలిస్తుంది, వాడు పిల్లవాడు నవ్వుతాడు, ఆ నవ్వు చూసి అమ్మ కూడా నవ్వు వస్తుంది. ఆ పిల్లవాడు తల్లి నోట్లో వేలు పెడతాడు. ఇది రకరకాలు నడుస్తుంటుంది, ఇద్దరి మధ్య రకరకాలు నడుస్తుంటాయి. అది ప్రత్యక్ష సాంగత్యం. ఆ ప్రత్యక్ష సాంగత్యం కాసేపు కానీ తల్లి పిల్లవాడిని అక్కడ కూర్చోబెట్టి వాడు ఆడుకుంటుంటాడు, లోపలికి వెళ్ళి వాడి కోసం వంట చేస్తుంటుంది. అప్పుడు కూడా సాంగత్యం ఉంది, కానీ అది పరోక్ష సాంగత్యం. కాబట్టి మనం ఈ ప్రత్యక్ష సాంగత్యం ఇది. అదేవిధంగా భార్యాభర్త, ఎప్పుడైతే భర్త సాన్నిధ్యంలో భార్య ఉన్నప్పుడు వాళ్ళు నవ్వుకోవడం, మాట్లాడడం, లేకపోతే భవిష్యత్తు గురించి మాట్లాడుకోవడం, లేకపోతే గడిచిన ఆనందకర విషయాలు నవ్వుకోవడం, ఈ విధంగా నడుస్తుంటుంది. అదే ప్రత్యక్ష సాంగత్యం, భార్యకు భర్తతో ప్రత్యక్ష సాంగత్యం. అయితే అట్లాగే ఎప్పటికీ చేయలేరు, ఎందుకంటే ఆయన ఆఫీస్కి వెళ్ళాలి, ఉద్యోగానికి వెళ్ళాలి, లేదా బిజినెస్కి వెళ్ళాలి, ఏదో కార్యక్రమాలు ఉంటాయి. అప్పుడు వంటింట్లోకి వెళ్ళి వంట చేస్తుంది ఆవిడ కోసం, అప్పుడు కూడా సాంగత్యం ఉంది, కానీ అది పరోక్ష సాంగత్యం. కాబట్టి ఎప్పుడైతే మనం భగవన్నామాన్ని జపిస్తున్నాం, హరే కృష్ణ 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 హరే హరే రామ 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 హరే హరి అంటూ నామజపం చేస్తున్నామో దాంట్లో రామకృష్ణ అని మనం అంటున్నాం. అట్లాగే భగవంతుని యొక్క శక్తిని కూడా పిలుస్తున్నాం, భగవంతునితో నాకు సాంగత్యం కలుపు అంటున్నాం, సేవలో పెట్టు అంటున్నాం. ఎప్పుడైతే భగవన్నామా అదే సమయంలో మనకు సాంగత్యం వస్తుంది. ఆ సమయంలో మాత్రమే సాంగత్యం, ప్రత్యక్ష సాంగత్యం. మిగతాదంతా పరోక్ష సాంగత్యం. ఇది మనం అర్థం చేసుకోవాలి. ఆ సమయంలో మనం వేరేదే, సపోజ్ భర్త సాన్నిధ్యంలో ఉన్న భార్య లేకపోతే పిల్లవాడి సాన్నిధ్యంలో ఉన్న తల్లి, చిన్నప్పుడు ఈ పిల్లవాడు ఏం చేశాడు, పుట్టినప్పుడు ఏం చేశాడు ఆలోచిస్తుందా? అప్పుడు ఏం ఆలోచించదు, ఆ సమయంలో ఆనందిస్తుంటుంది. అదేవిధంగా మనం భగవన్నామం జపం చేస్తున్నప్పుడు ఏదో కృష్ణుడి గురించి ఆలోచించ, కృష్ణుడు ఇలా ఆలోచించడం అది కాదు. సాక్షాత్తుగా కృష్ణుడు కృష్ణనామ రూపంలో ఎదురుగుండా ఉన్నాడు, నేను దాన్ని సాంగత్యం పొందుతున్నా, ఇది కావాలి మనకు. ఏదో నేను మనసులో ఆలోచించడం అది ఎటో పోతుంటుంది, అది కాదు. కృష్ణుడు సాక్షాత్తుగా నామరూపంలో నా ముందున్నాడు, నేను పలుకుతున్నా, దాంతో నా సాంగత్యం వచ్చింది. ఇది మనం చేయాల్సింది. అదే ప్రభుపాలు పలకండి వినండి, పలకండి వినండి. ఇదే ఈ పలకండి వినండి అని. దాంతోపాటు ఆ పలుకుతున్నప్పుడు నేను కృష్ణుడితో సాంగత్యాన్ని పొందుతున్నాను, ఇది ప్రత్యక్ష సాంగత్యము. ఇది నాకు రోజులో గంటన్నర మాత్రమే వస్తుంది, 2 గంటలు మాత్రమే వస్తుంది, ఇది నేను పక్కన పెట్టేస్తుందేనే పిల్లవాడిని అని అనుకోవాలి. అది శుద్ధమైన నామం అది. ఇది సాంగత్యం. అయితే ఈ వీళ్ళందరూ అందుకోసం దీనికి సరైన సమయం బ్రహ్మముహూర్త సమయం. అందుకోసం పొద్దున లేవగానే జపం చేయాలి, స్నానం చేయడం, జపం చేసుకో. ఇంట్లో అంటే ఇంట్లో అంత మరీ అంత ఖచ్చితమైన నియమాలు ఎట్లా ఉంటాయి కాబట్టి మీరు కొంతమంది 5ంటికి అనుకోవచ్చు ఆరతి, కొంతమంది 6ంటికి అనుకోవచ్చు, వాళ్ళ యొక్క సమయాలకు అనుకూల పట్టి, కానీ పొద్దున్నే ఇస్తారు. కానీ ఆ లోపల అయిపోవాలి, జపం అయిపోవాలి. చాలా అద్భుతంగా ఉంటుంది. అఫ్కోర్స్ గృహిణులకు కొద్దిగా వేరే కార్యక్రమం ఉంటుంది, కానీ వారు కూడా సాధ్యమైనంత పొద్దునే ఈ భావంతో కనుక ప్రత్యక్ష సాంగత్యంలో ఉంటే పరమాద్భుతం. ఈ విధంగా కృష్ణుడితో సాంగత్యం అనే భావన మనకు రావాలి. అయితే ఇదే విధంగా ఈ శౌనకాదృశులు కూడా పొద్దునే అన్ని కార్యక్రమాలు చక్కగా పూర్తి చేశారు, యజ్ఞాగ్లు అన్ని చేశారు. తర్వాత సత్కృతం సూతమాసీనం ప్రపృచ్ఛ ఇదమాదరా ఆయన పిలిచి వ్యాసాసనం మీద కూర్చోబెట్టారు.
తెలుసు వాళ్ళు. ఓ వచ్చింది ఎవరు? మహానుభావుడు. ఎంతటి మహానుభావుడు, ఏమిటి ఆయన విషయం, ఆయన గొప్పతనం ఏమిటి, ఈ విషయాలని మనం వచ్చే వారం తెలుసుకుందాం. వచ్చే ఆదివారం నాడు ఎవరా మహానుభావుడు, ఏమిటా, ఎందుకంత వాళ్ళంత ఎందుకంత ఆదరాన్ని చూపించారు వాళ్ళు, ఆయన మహిమని వాళ్ళకేం తెలుసు, కానీ వాళ్ళకి అన్నీ తెలుసు కాబట్టి సత్కృతం సూతమాసీనం ప్రపృచ్చో ఇదమాదరా, ఆదరంగా పరమాదరంగా ఆయనకు వ్యాసాసనం. స్వామి మీరు దీని మీద కూర్చోండి, దీని మీద కూర్చోబెట్టారు. అంటే వ్యాసాసనం అంటే ఎవరైతే ఆ ఆసనంలో కూర్చుని వ్యాసుల వారి ప్రతినిధిగా మెలుగుతూ వ్యాసుల వారి భావాన్ని వెలిపిస్తూ ఉంటారో, వెలిబొచ్చి వాళ్ళ హృదయాల్లో వ్యాస భగవానుడి పట్ల, వ్యాస సంహిత పట్ల, ఆ శాస్త్రం పట్ల ఉత్సాహాన్ని కలిగిస్తాడో అతడే వ్యాస ప్రతినిధి. శ్రీల ప్రభుపాదుల వారు వ్యాస ప్రతినిధి కాబట్టే లోకమంతా వింటున్నారు. లోకం ఎట్లా విన్నారు? మ్లేచ్చులు, మాంసభక్షకులు, తిరుగుబోతులు ఎట్లా విన్నారు భాగవతం, ఎట్లా మారారు? భారతదేశంలో ఉన్న పెద్ద పెద్ద స్వాములే మారలేకపోతున్నప్పుడు, ఎంతమంది యోగులే మారలేకపోయినప్పుడు ఏ విధంగా మారారు ప్రపంచంలో ప్రభుపాదుల వారు పెట్టిన భాగవతాన్ని? ఎందుకంటే ఆయన స్వచ్ఛమైనటువంటి వ్యాస ప్రతినిధి కాబట్టి ప్రతి ఇస్కాన్ భక్తుడి ఇంట్లో ప్రభుపాదుల వారి మూర్తి తప్పకుండా ఉండాలి. ప్రభుపాదుల వారి ఫోటో ఉంటుంది, అది కూడా మంచిది. ప్రభుపాదుల వారికి ఒక ప్రత్యేకమైన స్థానం ఇవ్వాలి. ఇంకా ముందుకెళ్తే ప్రభుపాదుల వారి యొక్క చిన్న మూర్తినో లేకపోతే పెద్ద మూర్తినో ఇంట్లో పెట్టుకోవాలి. ఎందుకంటే సాక్షాత్తుగా ఆయన వ్యాస ప్రతినిధి. ఆ వ్యాస ప్రతినిధి ఇంట్లో ఉన్నప్పుడు మీకు ఆ వచ్చేటువంటి అనుగ్రహం వేరే ఉంటుంది. సత్కృతం సూతమాసీనం, అంతటి గౌరవం ఇవ్వాలి మనం. ఎప్పుడైతే వ్యాస ప్రతినిధికి గౌరవం ఇస్తామో అప్పుడే వ్యాసుల వారి యొక్క భాగవతం మనకు అర్థమవుతుంది. భాగవతం అర్థం చేస్తున్నటువంటి పాత్రత మనకు వస్తుంది. ఇక్కడ వాళ్ళు మంచిగా ఆయన చక్కగా కూర్చోబెట్టి ప్రశ్నించారట. ప్రశ్నో ఇదమాదరా, ప్రశ్నించడం మొదలుపెట్టారు. మొట్టమొదటి ఆశీనులు చేశారు. గమనించారు, ఓహో ఈయన మహానుభావుడు, వ్యాస ప్రతినిధి అని చెప్పి ఆ స్థానం అప్పటిదాకా ఎవరు కూర్చోలేదు దాంట్లో, ఆ స్థానం అట్లా పెట్టారు. ఆయన కూర్చోబెట్టారు, ఆదరం ఇచ్చి ప్రశ్నిస్తున్నారట. ఏం ప్రశ్నించారు? ఎందుకు ఆయన్నే ప్రశ్నించారు? ఆ మహానుభావుడి గొప్పతనం ఏంటి, వీళ్ళకేం తెలిసింది, ఏ విధంగా వాళ్ళు ఆదరం చేశారు అనేది తర్వాత. అంతేకాకుండా వాళ్ళు ఏం చేశారు, ముఖ్యంగా వాళ్ళు అడిగింది ఏంటంటే, అంత చక్కగా ఆదరించిన తర్వాత ఈ శౌనకాదులందరూ కూడా మేధావులు, ఎందుకంటే వాళ్ళు కూడా భగవద్భక్తులు కాబట్టి లోకానికి మంగళం చేయాలని భావిస్తున్నారు కాబట్టి వాళ్ళకి అర్థమైపోయింది ఏది తెలుసుకోవాలి, ఈ వ్యాస ప్రతినిధి నుంచి ఏం తెలుసుకోవాలి వాళ్ళకి అర్థమైపోయింది. అందుకోసం వాళ్ళు అడగాల్సిన విషయం మొత్తం 6 ప్రశ్నలు అడిగారట. 6 ప్రశ్నలు మొత్తం అడిగేశారు. అడగాల్సింది మొత్తం వాళ్ళు అడిగిన 6 ప్రశ్నలు ఏమిటి అనేది మనం వచ్చే వారం ఉత్సాహాన్ని పొంది భాగవతం పట్ల అనురక్తిని పెంచుకుందాం. భాగవతం పట్ల అనురక్తిని పెంచుకుంటున్నాము అంటే మంగళాన్ని తెచ్చుకుంటున్నామట. జీవితంలోకి మంగళాన్ని తెచ్చుకుంటాం. తర్వాత జీవితంలో ఉన్నటువంటి వివిధ తాపత్రయాలని నిర్మూలన చేస్తున్నాం. ఎంత అద్భుతం చూస్తారా? ఇవన్నీ అయిపోయిన తర్వాత ఏంటి, మంగళం వచ్చేసింది, తాపత్రయాలు పని. నెక్స్ట్ ఉండేది ఏముంది? కృష్ణ ప్రేమ ప్రదాయతే. కృష్ణ ప్రేమ ఇది మన భాగం ద్వారా. కాబట్టి ఈ వచ్చే వారం మొత్తం మీరు సావధానంగా మొదటి శ్లోకం, రెండవ శ్లోకం, మూడవ శ్లోకం, ఈ 3 శ్లోకాలు, దాంతోపాటు ఏ విధంగా నైమిషారణ్యంలో ఉన్న ఋషులు తయారై పిలిచారో ఇవన్నీ కూడా మీరు చక్కగా అధ్యయనం చేయండి. అధ్యయనం చేసి వచ్చే వారం కోసం సన్నద్ధులు కండి. శ్రీమద్ భాగవతం కథరాజుకి జై. మీ అందరికి కూడా నా శుభాభినందనలు. మీ అందరికి కూడా వచ్చే వారం మొత్తం భాగవతంలో ఆనందంగా
రోజులు గడవాలని, అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని, అందరూ కూడా ఐశ్వర్యవంతులు కావాలని, అందరూ కూడా శాంతితో, అందరికీ కూడా అందరూ కూడా గుళ్ళు తెరుచుకుంటున్నాయి. హాయిగా అందరు వెళ్ళండి, గుళ్ళకి వెళ్ళండి.